ప్రైజ్ అలాండి. ప్రభును ప్రియ కుమారుని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్ ఇన్ ద వరల్డ్. హ్యాపీ మదర్స్ డే. దేవుడు ప్రేమించి మనకిచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో కూడా ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని గణపరుస్తూ ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అద్వితీయ దేవుడా, రక్షకుడా, మీ ప్రశస్తమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామంలో మీకు వందనాలు తండ్రి. అయ్యా, గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, మా కోసము తండ్రి ఆ యొక్క అత్యున్నత సింహాసనమును విడిచిపెట్టి తండ్రి ఈ యొక్క తండ్రి లోకమునకు తండ్రి మా కోసం రిక్తునిగా తగ్గించుకొని మా కోసం వచ్చిన దేవా మీకు స్తోత్రం. ఏ పాటి వారి మీ తండ్రి, ఇదిగో తండ్రి, తల్లి మరచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను మరువను, చూడుము నా చేతుల్లో నిన్ను చెక్కి ఉన్నానని చెప్పిన గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా, అవును తండ్రి, మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతున్న దేవా మీకు వందనాలు. ఇదిగో తండ్రి యేసయ్య, మేము మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని మాయంపరచబోతుండగా మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ సెలవు చాటున మమ్మల్ని మరుగుపరిచి, మీ దాసుని మరుగుపరిచి, మా అందరికి కావాల్సిన వాక్యాన్ని అందించి, మేము హృదయమార, మనసారా, ఆత్మతో, సత్యముతో మిమ్మల్ని ఆరాధించి, గణపరిచి, కీర్తించి కొనియాడు భాగ్యం మాకు దయచేయమని. ఇదిగో తండ్రి, పాటల్లో తండ్రి, మ్యూజిక్లో తండ్రి, అయ్యా తండ్రి, ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి, అయ్యా తండ్రి, మీ దాసుని నిలబెట్టుకొని తండ్రి, మీ ప్రియ కుమారుని నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడి మీ యొక్క తండ్రి చిత్తాన్ని బయలుపరచమని. ఇదిగో తండ్రి, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్లో తండ్రి మీ సన్నిధితో దిగివచ్చి గొప్ప కార్యములు జరిగించి వారితో మీరు మాట్లాడి ఇంకెక్కువగా మేము మీకు దగ్గరగా జీవిస్తూ మీరు ఆకల్లో మీకు ఎత్తబడి పర్యంతరం మీ కృప దయచేసి ఇచ్చిన ఆరాధన అంగీకరించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో అడిగి పొందుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. చాలా మందికి తెలిసిన పాట, తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. ఈ యొక్క మదర్స్ డే రోజున మేము అన్ని దేవుని తల్లి ప్రేమ, దేవుని ప్రేమకు సంబంధించిన పాటలు పాడుతున్నామండి. మీరు మాతో పాటు కలిసి పాడుతూ దేవుని నామమును మహిమపరుస్తూ, ఇదిగో దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదకరంగా మనకిచ్చిన తల్లుల్ని బట్టి మనం దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరుచుకుందాం. అందరం కలిసి పాట పాడుతూ దేవుని నామమును మహిమపరుచుకుందామండి. తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు వాక్యం అనేది పాలతో పెంచిన ప్రేమ అండి. ఆ ప్రేమ, అటువంటి ప్రేమను ధ్యానిస్తూ దేవుని నామమును మహిమపరచుకుందాం. చెప్పగలుగుతామండి. అందరూ మాతో కలిసి పాడండి. మీకు కింద లిరిక్స్ ఇవ్వబడుతున్నాయి. పాడుతూ దేవుని నామమును మహిమపరచుకుందాం. Praise the Lord.
అవునండి, ఈ లోకంలో మన తల్లిదండ్రుల ప్రేమ కన్నా కూడా ఉన్నతమైనది, గొప్పది మన యేసుని ప్రేమ. అటువంటి ప్రేమను మనం ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోలేమండి. కనుక హృదయమారా ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకి లోబడి ఆయన బిడ్డలుగా జీవిస్తే చాలండి. థ్యాంక్ యూ జీసస్. నీ సిలువ రక్తముతో కొంటివి దేవా, లోక ప్రేమన్ని నీకి ముటవ్వగా శాశ్వత ప్రేమతో పెంచిన దేవా, నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా, ఏమి ఇచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా, నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా, ఏమి ఇచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా, ఏమి ఇచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఏ మంచి లేని మనల్ని ప్రేమించి పాపులమైన మనల్ని వెదకి రక్షించి మన పాపముల నుండి, మన అపరాధముల నుండి, మన దోషముల నుండి మనల్ని రక్షించి క్షమించి విడిపించి, తల్లిదండ్రులు క్షమించినా క్షమించకపోయినా ఆయన మనల్ని క్షమించే దేవుడు కనుక మనల్ని క్షమించి తన రక్తంలో చివరి బొట్టు వరకు అయిపోయే వరకు తన రక్తాన్ని మన కోసం చిందించి మరణాన్ని సైతం మరణించి తిరిగి జయించి లేచిన గొప్ప దేవుడండి మన దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధన్యులం కనుక ఏ సమయమందైనా విసుకగా ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ మాతో పాటు కలిసి జస్ట్ చూస్తూ ఉండకుండా మాతో పాటు కలిసి కింద లిరిక్స్ కూడా ఇవ్వబడుతున్నాయండి. కలిసి మాతో పాటు పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. ఆ సిలువ వైపు చూస్తూ దేవుడు మన కోసం చేసిన ఆ ప్రేమను, ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆయన మనకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తూ ఈ మదర్స్ డే రోజు మన తల్లిదండ్రుల కోసం మనం ప్రార్థిస్తూ, ఎస్పెషల్లీ మదర్ చాలా అటాచ్డ్ ఉంటుంది కనుక ఈ యొక్క మదర్స్ డే రోజున మనం వారి కోసం ప్రార్థిద్దాం. ఇంకా ఎవరైనా మన తల్లిదండ్రుల రక్షణ లేకపోతే వారి రక్షణ పొందినట్లుగా ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మనం ఏమాత్రం వ్యర్థం చేయకుండా హృదయమారా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ దేవుని నామమును మహిమపరచుకుందామండి. అందరికీ తెలిసిన పాట తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును అనే పాట పాడుకుందామండి. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. అందరూ చప్పలు కొడుతూ పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుస్తామండి. దయచేసి అందరం దేవుని నామమును మహిమపరుచుకుందాం. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముందాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును.
దేవుడు, తండ్రిలా పాలించే దేవుడు, గొప్ప దేవుడు. తల్లి అయిన మర్చినేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నామాన్ని పాడుతూ దేవుడు నామాన్ని మాయపరుచుకున్నామండి. పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. హల్లెలూయా. అవునండి, మన దేవుడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడుతాడు. ఆయన చంక పెట్టుకొని కాచి కాపాడుతాడు. అవునండి, మనం ఒకవేళ మన పిల్లలు కొంచెం పెద్ద వయసుకు వచ్చాక మన పిల్లలు ఎత్తుకోలేకపోవచ్చు, ముద్దు పెట్టుకోలేకపోతామేమో, కానీ మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆయన హత్తుకొని మనల్ని ముద్దాడుతూ మనల్ని ప్రేమించే దేవుడు అండి. అటువంటిది గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎంత ధన్యులమండి మనం కనుక ఆ తండ్రి ప్రేమను ఎన్నడూ మనం మరువక, ఆయన యొక్క కృపను ఆయన కృపను దాటి వెళ్ళక, ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయనకి మహిమకరంగా జీవిస్తూ ఆయనను పోలి జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లు, మనం అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రార్థిస్తూ దేవుని దగ్గర అడిగి పొందుకుందామండి. కొద్దిసేపు మనమందరం మీరున్న చోటనే లేచి నిలబడి మాతో పాటు కలిసి ఆరాధించవలసిందిగా కోరుచున్నాం. అందరం లేచి నిలబడి మన రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందామండి. దయచేసి నువ్వెవరు అయినా సరే, ఎక్కడున్నా సరే,
ఒక్కసారి నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క బాధలు, నీ యొక్క ప్రత్యేకమైన పనుల భారం అంతటిని పక్కన పెట్టేసి, ఇదిగో ఈ సమయం దేవుడు నీ కోసం ఇచ్చాడు, నా కోసం ఇచ్చాడు. ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు ఈ సమయం మనకి ఇచ్చాడు. కాబట్టి మనమందరం 2 చేతుల పైకెత్తి, దయచేసి మీరు ఎవరైనా సరే అండి లేవలేని స్థితిలో ఉంటే కూర్చొని నీ 2 చేతుల పైకెత్తండి. ఒకవేళ నువ్వు లేవగలుగుతావా, లేచి నిలబడి నీ 2 చేతుల పైకెత్తి నీ కళ్ళు మూసుకొని ఏసైకి నీకు ప్రార్థన చేయడం రాకపోతే ఒక్కటే మాట, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు, వందనాలు ఏసయ్య అని చెప్పు. ఇదిగో ఈ సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించుకుందామండి. ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి, మనకిచ్చిన మన తల్లిని బట్టి, మన తండ్రిని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి, మన కుటుంబాన్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు వందనాలు తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, రక్షకుడవయ్యా, ప్రాణేశ్వరుడవు తండ్రి, ప్రాణప్రియుడవు తండ్రి. మా కోసం మా యొక్క పాపముల నిమిత్తమై తండ్రి కలువరి శిలువలో తండ్రి మరణించి తిరిగి లేచిన దేవుడవు తండ్రి. ఏమిచ్చి మిడ్రం తీర్చుకోలేమేసయ్యా, ఏమిచ్చి మిడ్రాన్ని మేము తీర్చుకోలేం తండ్రి. మా జీవితంలో ఇదిగో తండ్రి ఎంతో మంది సమయం చూడలేక, ఇదిగో తండ్రి సమయంలో ఎంతో మంది అయ్యా వారి యొక్క తండ్రి కుటుంబాలతో లేకుండా హాస్పిటల్లో ఉంటూ ఎంతో మంది మరణించి సమయాన్ని చూడలేక ఉన్నారు. కానీ మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు యేసయ్యా అని దయచేసి అందరం అండి దేవునికి హృదయమార కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనకిచ్చిన మన కుటుంబ సభ్యులు బట్టి, మన యొక్క తల్లిదండ్రులు బట్టి, మన పిల్లలు బట్టి, మన భర్తలు బట్టి, మన యొక్క సహోదరులను బట్టి, మన యొక్క సహోదరులను బట్టి, అందరిని బట్టి దేవుని నామములో వందనాలు చెల్లిద్దామండి. థ్యాంక్ యూ జీసస్. మీరు ఇస్తున్న కృపకై వందనాలయ్యా, మీరు చూపిస్తున్న మీ ప్రేమకు వందనాలు తండ్రి. అవునయ్యా, మీ ప్రేమను, మీ యొక్క కృపను మేము అయ్యా వర్ణించలేము తండ్రి. వాటికి వర్ణించడానికి పదములు చాలవు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ఇదిగో తండ్రి అయ్యా తల్లిదండ్రులు ఒకవేళ తండ్రి అయ్యా ప్రేమించకపోయినా, ఒకవేళ పరిస్థితులను బట్టి వారు ఒక ప్రేమించలేని స్థితిలో ఉన్నా కూడా తండ్రి నీవైతే ప్రేమించే దేవుడు తండ్రి. నువ్వు అందమును బట్టి, ఆకారమును బట్టి, పరిస్థితిని బట్టి, స్థితిగతులను బట్టి ప్రేమించే దేవుడు కాదయ్యా. నీవు తండ్రి ఇదిగో తండ్రి నీవు తండ్రి ఏ విధంగా ఉన్నా, ఏ రూపంలో, ఏ స్థితిలో ఉన్నా నీవు ప్రేమించే దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు తండ్రి. మీకు వందనాలు. ఏమి చిమ్మడం తీర్చుకోలేమేసయ్యా. అందును బట్టి మీకు వందనాలయ్యా, మీ కృపను బట్టి వందనాలు వేసయ్యా అని మనం అందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మన హృదయాలు తెరిచి దేవునితో మాట్లాడదామండి. మన యొక్క హృదయాలు తెరిచి దేవునికి మన యొక్క ప్రార్థన విజ్ఞాపములను ఆయనకు అప్పగిద్దామండి. ఆరాధన చేసుకుందాం, పాట పాడుతూ దేవుని నామమును ఆరాధించుకుందామండి. పాట పాడుతూ ఒక పుస్తకముగా మలచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరు కలిసి నాతో పాటు ఏకీభవించి ఈ పాట పాడుతూ దేవుని నామమును ఆరాధించుకుందామండి. మన కళ్ళు మూసుకొని మన హృదయాలు తెరిచి ఈ పాట పాడుచు దేవుని నామమును మహిమపరుచుకుందామండి. థాంక్యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామమును ఆరాధించుకుందామండి. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయన నామమును మహిమపరుచుకుందామండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Lord. We glorify your name, O Father. Hallelujah. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Lord, we praise your name, O Lord. We glorify your name, Lord. Hallelujah. పదములు చాలని ప్రేమ
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. అవునండి, నవమాసాలు మోసి కని పెంచిన తల్లి మనల్ని విడిచిపెడుతుందేమో కానీ ఆ దేవుడు నమ్మదగిన దేవుడు అండి. అంతము వరకు మన చేయి పట్టి నడిపించే దేవుడు. ఆయన నామాన్ని ఆరాధిద్దామండి. అందరూ మాతో కలిసి ఏకీభవించి కళ్ళు మూసుకొని ఆయన్ని ఆరాధించుకుందాం. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించును ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ అవును తండ్రి. ఇదిగో దేవా, అవునయ్యా, కన్న బిడ్డలు విడిచిపెట్టిన అంతము వరకు మమ్మల్ని నడిపించే దేవుడు, మాకు సాటి అయిన దేవుడు. అవునయ్యా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ఆదరించే దేవుడు యేసయ్యా. ఏమి చీపిడం తీర్చుకోలేము తండ్రి. మీ కృప, మీ ప్రేమకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతాలు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ. శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. అవును దేవా, మీకు స్తోత్రం. అవును తండ్రి, ఇది యేసు ప్రేమ, ఇది కలువరి ప్రేమ, మా కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ. అవును తండ్రి, ఈ లోకంలో మా కోసం ఎవరు ప్రాణం ఇచ్చేవారు లేరయ్యా.
మా పాపముల నుండి, మా వ్యాధుల నుండి, రోగముల నుండి విడిపించి వారు ఒక్కరునూ లేరు తండ్రి. మా కోసం, మా యొక్క రోగముల కోసం, వ్యాధుల నిమిత్తం, మా పాపముల నిమిత్తం ఇదిగో తండ్రి మా స్థానములో మరణించిన గొప్ప దేవుడవు తండ్రి, ఏకైక దేవుడవయ్యా, మంచి దేవుడవు తండ్రి, ప్రాణప్రియుడవు తండ్రి. అవును తండ్రి, మా కోసం మరణించి మృత్యుంజయుడిగా లేచిన గొప్ప దేవుడవయ్యా, ఏమి చీమడం తీర్చుకోలేం తండ్రి. ఇదిగో తండ్రి అటువంటి గొప్ప దేవుడవు తండ్రి. ఈ లోకానికి తండ్రి ఒక తల్లి గర్భంలో నుండి రావడానికి ఇష్టపడిన దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఏమి చీమడం తీర్చుకోలేం తండ్రి. అవునయ్యా, తల్లి ప్రేమను రుచి ఎరిగిన దేవుడు వేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, ఆ తల్లిని విడువక అంతము వరకు తన వెంట ఉండి తన బాధ్యతను సైతము తండ్రి అయ్యా తోటి సహోదరుడికి ఇచ్చి నీవు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన గొప్ప దేవుడు వేసయ్యా. అవును తండ్రి, ఎంతగానో నీవు మాకు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో మాదిరి చూపించిన దేవుడవు తండ్రి. ఇదిగో దేవా, ఇంకా మేము మాకిచ్చిన బాధ్యత, మా తల్లులను ఇంకా మేము సరిగా చూసుకోకపోతే దయతో మమ్మల్ని క్షమించండి దేవా. వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, ఆయుష్నివ్వండి, దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి వారిని విడిపించి ముట్టి మీరు స్వస్థపరచండి తండ్రి. ఈ సమయంలో ఇదిగో నాతో పాటు ఏకీభవించి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో నా యొక్క తల్లి కోసం, వారందరి యొక్క తల్లుల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబంలో ఉన్న తల్లులైన మా యొక్క సహోదరుల కోసం తండ్రి, మా యొక్క తండ్రి అయా వదినల కోసం, మా యొక్క అత్తల కోసం తండ్రి అయా, మా యొక్క తండ్రి ఇంకా పిన్నిలు, ఇంకెంతమంది అయితే ఉన్నారో మా కుటుంబంలో, ఈ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల కుటుంబంలో తల్లులైన వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. వారికి క్షేమమును దయచేయండి, ఆరోగ్యమునివ్వండి తండ్రి. ఇదిగో వారు మమ్మల్ని పెంచి పెద్దవారిగా చేసి ఇదిగో తండ్రి మాకు ఒక కుటుంబాన్ని, జీవితాన్ని ఇచ్చారయ్యా. ఇదిగో మేము వారిని తండ్రి మా అంతము వరకు జాగ్రత్తగా చూసుకునే భాగ్యమును మాకు దయచేయండి. వారిని తండ్రి ఏ విధంగా మేము చూసుకోవాలో కావాల్సిన జ్ఞానం ఇచ్చి వారి కోసం ప్రార్థించి బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నా. వారి అక్కర్లు తీర్చండి, వారి యొక్క హృదయ వాంఛలు తీర్చి ఇంకా ఆత్మీయతలో బలపరిచి అంతవరకు మీకోసం జీవించే తల్లులుగా మమ్మల్ని, తల్లులైన ప్రతి ఒక్క బిడ్డలు దీవించమని. ఎంతమంది ఇంకా తల్లులుగా ఉండాలని ఇష్టపడుతున్నారో ఈ సమయంలో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములో తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు ఈ సంవత్సరంలో తండ్రి గొప్ప కార్యములు తండ్రి పొందుకొని వారు కూడా నెక్స్ట్ మదర్స్ డేకి తల్లులుగా తండ్రి పిలువబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రతి గొప్ప కార్యములు జరిగించి దేవుడు వారి గర్భాన్ని తెరవమని, యేసు నామములో వారిని తల్లిదండ్రులుగా ఆశీర్వదించమని అడిగి పొందుకొనొచ్చు. మీ కార్యము జరిగించమని. ఇదిగో నా ప్రార్థన అంగీకరించి మాకు జవాబిచ్చిన దేవా, ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించి జవాబు దయచేయమని. మేము చేసిన ఈ యొక్క పాటల్లో ఆరాధనలో తోడుగా ఉండి చిన్న ప్రార్థన అంగీకరించమని. ఇదిగో తండ్రి ముందున్న కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి మీ యొక్క తండ్రి కుమారుని మీ యొక్క సిలువ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడి ఇదిగో తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడి ఒక్కరైనా మీ యొక్క రక్షణ పొందుకునే భాగ్యము దయచేయమని. ఈరోజు గొప్పగా మీ యొక్క చిత్తాన్ని బయలుపరిచి మీ కార్యం జరిగించమని యేసే పరిశుద్ధ నామములో మీ పాదముల చెంత ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 139వ కీర్తన చదువుకుందామండి. ఉత్తర ప్రత్యుత్తర ఈ రీతిగా చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నీవు లేచుట నీకు తెలిసి ఉన్నది. నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా కొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పడుకునను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి నీకు చీకటి కాకపోవును,
రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి యందు వెలుగును నీకు ఏకరీతిగా ఉండును. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించినవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మెలుకుంటున్నా ఇంకను నీ వద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్వ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. చివరి వచనం అందరం కలిసి చదువుదామండి. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. చదివిన వాక్యం దేవుడు మన మనసులో విత్తున్నాడు. ఆమేన్. అవునండి, ఆయన మనల్ని కలుగ చేసిన విధము చూడగా మనకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అవునండి, మనిషిని కలుగ చేసిన విధాన్ని చూస్తే అవునండి, మనమైతే ఎలా సృజించబడ్డామో, మనకి ఏ పార్ట్ ఎక్కడుండాలో అంత పర్ఫెక్ట్గా క్రియేట్ చేసిన దేవుడు ఆయన చేసిన విధాన్ని మనం ఒక్కసారి పరీక్షించి పరిశోధిస్తే మనకి నిజమే అండి ఆశ్చర్యంతో కూడిన భయం మనకు కదులుతుంది. పిండము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నీ గురించి నా గురించి ఎరిగిన దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఎంతగా కీర్తించి ఎంతగా గణపరిచినా చాలా తక్కువ అండి. కనుక మనకిచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకొని హృదయమార మనసారా ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుచుకుందామండి. ఆయన చేసిన మేళ్ళన్నిటికై ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడిచ్చిన మాటలు దీవించుగాక. మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని నేర్చుకుందామండి. తర్వాత చిన్న సాక్ష్యం విని ప్రార్థన చేసుకుందాం. వన్స్ అగైన్ మరి తరుడైన అందరికీ ముఖ్యంగా మరి మరి నా తల్లికి కూడా మరి ముఖ్యంగా మరి దేవుడు మనం మరి కదా నిజమే కదండి. మన యొక్క జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వరం మన తల్లి కదా. మరి అటువంటి తల్లులందరిని బట్టి దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి మరి గ్రేట్ మదర్స్ కదా. మరి వారందరినీ మనం ఈరోజు జ్ఞాపకం తెచ్చుకుంటూ మరి వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. మరి నా జీవితంలో నా తల్లి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం అండి. మరి నేను నా యొక్క జీవితంలో మరి నా తల్లి నుంచి నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. మరి ఏ విధంగా బాల్యం నుంచి నా తల్లి నన్ను నడిపించిందో. మరి నా చిన్నతనంలోనే నా తండ్రిని కోల్పోయాను. నేను దాదాపుగా 18 నెలల బాలుడిగా ఉన్న సమయంలో మరి నేను నా తండ్రిని కోల్పోయినప్పుడు నా తల్లి నా తండ్రిగా నా తల్లిగా ఉంటూ తను నన్ను ఆదరించింది. మరి ప్రభు చిత్తం అయితే ఒకరోజు మీకు ప్రత్యేకంగా మరి క్లుప్తంగా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి ఈరోజు అయితే మరి
నేను నా తల్లి గురించి నా యొక్క వివాహ సందర్భంలో రాసినటువంటి ఒక పాటను మరి మీ ముందుంచాలని, ముఖ్యంగా నా తల్లికి నేను మరి నా భార్యకు కూడా నేను ఈ సాంగ్ని అంకితం చేశాను. మరి ఆ యొక్క పాటను ఒక పల్లవిని ఒక చిన్న వచనాన్ని పాడి మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నానండి. బహుమానమిచ్చిన బహుమానమా, నా యేసు నాకిచ్చిన మహదానమా. బహుమానమిచ్చిన బహుమానమా, నా యేసు నాకిచ్చిన మహదానమా. నా యేసు నాకిచ్చిన మహదానమా. నవమాసాలు నన్ను కని పెంచావు తల్లి, నన్ను నీలో నడిపించావు, నా తోడే నిలిచావు, నా నీడై నడిపావు. నవమాసం నలుమోసి నన్నిలలో నడిపించి, నా తోడై నిలిచావు, నా నీడై నడిపావు. నవమాసము నన్ను మోసి నన్నిలలో నడిపించి, నా తోడై నిలిచావు, నా నీడై నడిపావు. నన్ను విలువని మాధుర్యమా, నన్ను విలువని మాధుర్యమా, ఈ ధరలో మహాభాగ్యమా, ఈ ధరలో మహాభాగ్యమా. బహుమానమిచ్చిన బహుమానమా, నా యేసు నాకిచ్చిన మహదానమా. బహుమానమిచ్చిన బహుమానమా, నా యేసు నాకిచ్చిన మహదానమా. నా యేసు నాకిచ్చిన మహదానమా. నిజమే, మరి నా తల్లి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం అండి. మరి అటువంటి బహుమానమే మరి తను ఇంకొక బహుమానం అయినటువంటి నా భార్యను నాకు అందించింది. మరి ఈ దినమందు ముఖ్యంగా నా తల్లికి, మరి తల్లిగా ఉన్నటువంటి మరి నా భార్యకు కూడా నేను మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్ డెడికేట్ చేస్తూ, మరి అందరి తల్లులందరిని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి బహుమానాలుగా ప్రతి వ్యక్తి కూడా వారి తల్లులను బట్టి మరి దేవుణ్ణి స్తుతించాల్సిందిగా, మరి దేవుణ్ణి గణపరచవలసిందిగా, మరి నిజంగా దేవుడే తన ప్రేమను ఒక తల్లి రూపంలో మనకు సజీవ సాక్ష్యంగా మన కళ్ళ ముందుంచాడండి. మరి ఇంకా కాబోయే తల్లులందరికీ కూడా మనందరికీ ఒక విషెస్ చెప్తూ మీ అందరికీ కూడా మరి దేవుని పేరిట మదర్స్ డే విషెస్ మీకు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు మరి నేనైతే సిద్ధపడుచున్నాను. మరి దేవుని యొక్క నామాల గురించి లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం, అదే కంటిన్యూషన్ చెప్దాము అని వెన్ ఐ వాజ్ ప్రేయింగ్. బట్ గాడ్ పుట్ అ వండర్ఫుల్ థాట్ ఇన్ మై హార్ట్. ఏంటంటే మరి అనేకులు, మరి ముఖ్యంగా దేవుని యొక్క గ్రంథంలో చూసినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారండి. మరి వారిలో ఒక ఇద్దరిని గురించి ఈరోజు మీ మధ్య ఉంచాలని, ముఖ్యంగా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న ఉద్దేశాన్ని, తలంపులను మీ ముందు ఉంచాలని మరి నేను సిద్ధపడి మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు ఈ యొక్క మరి
మీ ఉదయకాల సమయమందు మరి దేవుని సన్నిధిలో మరి ఒక ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి స్త్రీల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నామండి. మరి నిజమే, దేవుని గురించి వారు చేసినటువంటి కార్యాలు చాలా గొప్పవి. మరి అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ మరి ఈ యొక్క ఇద్దరు స్త్రీల గురించి మీ ముందు ఈరోజు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి కొన్ని నిమిషాల ముందుగా మనం ప్రార్థనలో గడిపి దేవుని సన్నిధిలో కనిపెడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, తల్లిగా తండ్రిగా నీవు మాకు తోడుగా ఉంటూ మరి చూడుము నా అరచేతిలో చెక్కి ఉన్నామని, మరి పాలిచ్చి పెంచేటువంటి తల్లి తన బిడ్డను మరచినా నేను మరువనని సెలవిచ్చావు. మరి తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే మరి ఎక్కువగా మమ్మల్ని ప్రేమించావు. మరి మా అందరి కొరకు నీ యొక్క ప్రాణములను నీ రక్తదానములను నాయన మరి నీవు చిందించి మాకు అనుగ్రహించినటువంటి రక్షణకై వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక ప్రత్యేక దినమందు మరి అనేకమైనటువంటి తల్లులు మరి వారందరినీ మేము ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ, ముఖ్యంగా నాయన మరి నీ యొక్క సన్నిధిలో నీ వాక్యము ద్వారా మరి నీ యొక్క మాటలు మేము విన్నట్లు మీరు మాతో మాట్లాడమని నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించి మీరు నాయన మరి మా హృదయానికి గోచరము కాని అనేకమైనటువంటి మర్మములు మాకు తెలియపరచమని వేడుకుంటున్నాం. నాతో మీరు మాట్లాడండి. మరి నా ద్వారా ప్రభువా మరి వినుచున్న అనేకమైనటువంటి నాయన నీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడమని మమ్మల్ని మా కుటుంబాన్ని నీ యొక్క చేతులకు సమర్పించుకుంటూ, తల్లిగాను తండ్రిగాను నీ మమ్మల్ని ప్రేమిస్తున్న తీరుకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మరి నిజమే ప్రియులారా, మరి దేవుడైతే మనకు తల్లిగా తండ్రిగా ఉంటూ మనల్ని ఆదరిస్తున్న దేవుడు. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మరి తల్లుల వారిని జ్ఞాపకం తెచ్చుకోవడానికి మదర్స్ డే రోజు మనం మరి ఈ యొక్క ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొదటిగా మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయంలో ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ గురించి మనం వింటున్నాం ప్రియులారా. మరి ఈమె పేరే ఎలిజబెత్. మరి ఈ ఎలిజబెత్ అనే పేరును మనం బహుశా ఆ ఒక్క గ్రంథంలోనే మరి ఇంకా యోహాను మరి రాసినటువంటి కొన్ని పత్రికల్లో మనం ఆమె చూస్తుంటాం. చాలా చిన్న ఆమె యొక్క జీవితానికి సంబంధించిన సందర్భం కావచ్చు, జీవితానికి సంబంధించినటువంటి అంశము చాలా తక్కువ పోర్షన్లో మనం బైబిల్లో చూస్తాం. కానీ తక్కువ పోర్షన్లో చూసినప్పటికీ ఆమెను గురించినటువంటి గొప్ప సత్యాలు మాత్రం చాలా మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఏ విధంగా ఎలిజబెత్ మరి దేవుని యొక్క పాత్రగా వాడబడింది, మరి ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి స్త్రీగా ఏ విధంగా నిలిచిందో మనం చూస్తున్నాం. మొదటిగా ఈమె యొక్క పరిచయాన్ని మనము లూకా సువార్త 1వ అధ్యాయము మరి 5-6 వచనాల్లో చూస్తాం. ఈమె ఒక యాజక సంబంధించినటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చిందని, మరి తన భర్త అయినటువంటి జకర్యా మరి వీరిద్దరూ కూడా మరి దేవుని యొక్క సేవలో చేస్తున్నారని మనం చూస్తాం. నేను 6వ వచనాన్ని మీ ముందు చదివి వినిపిస్తామని అనుకుంటున్నానండి. మరి వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నిజమే ప్రియులారా, మరింత గొప్ప సంగతి అండి. మరి వీరి గురించి దేవుడు పరిచయం చేస్తున్నటువంటి ఆ యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే, వీరంట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎంత గొప్ప సంగతి అండి. నిజంగా సాక్షాత్తు దేవుడు తన దృష్టికి నీతిమంతులైనటువంటి వారిని మరి ఆయన గుర్తిస్తున్నాడు. మరి ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఎలిజబెత్ మరి తన భర్త అయినటువంటి జకర్యా మరి వీరిరువురు అంట ఏ విధంగా ఉన్నారంటే, మరి వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అన్నమాట అక్కడ వాడబడింది. ఎంత గొప్ప సంగతి అండి. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలంటే మరి ఏం చేయాలని మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క భాగంలోనే మనం చాలా స్పష్టంగా తెలుసుకోకుంటున్నాం. ఏంటంటే, సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున సకలమైన ఆజ్ఞలు కదా, ఎంత గొప్ప విషయం. సకలమైన ఆజ్ఞలు అంటే ఆజ్ఞలన్నింటినీ కూడా వారు నెరవేర్చిన వారు. నిజమే ప్రియులారా, మరి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమను సూచిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే నువ్వు నేను ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన మాటను మనం మరి విధేయత చూపించలేకపోతే ఆయన ప్రేమను మనం నెరవేర్చిన వారమై కాము కదా. మరి కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ ఎక్కడ మాట్లాడబడుతుందో అక్కడ మరి దేవుని యొక్క ఆజ్ఞలు కూడా మరి ముమ్మాటికి మాట్లాడబడతాయి. ఎందుకంటే దేవుని ప్రేమించుట అంటే
దేవుని వెంబడించుట అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించుటే, లేదా దేవుని యొక్క మాటలను నెరవేర్చుటే ప్రియులారా. మరి నిజమే, మరి ఈ యొక్క భార్యాభర్తలుగా ఉన్నటువంటి జకర్య, మరి ఎలిజబెత్, ముఖ్యంగా ఎలిజబెత్ అనేటువంటి మరి ఈ స్త్రీ కూడా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నడుచుకునేటువంటి బిడ్డ. ఇది ఎలా ఉంటుందంటే ప్రియులారా, మరి మీరు అనుకోవచ్చు అన్ని ఆజ్ఞలు పాటించాలా అని. నిజమే, అన్ని ఆజ్ఞలు పాటించవలసిందే. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఆయన మాటలంట మరి చాలా పవిత్రమైనటువంటి మాటలు. మరి ఆయన మాటలు మరి డూస్ అండ్ డోంట్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అవి చేయవలసినవి, చేయకూడనివి కూడా ఆయన మాటలు ఉన్నాయి. మరి దేవుడు ఏది చేయమంటే అది మనం చేయాలి. మరి దేవుడు ఏది చేయొద్దంటే అది మనం చేయకూడదు. ఒకవేళ నువ్వు దేవుడు చేయొద్దని చెప్పింది చేసినప్పటికీ, ఒకవేళ చేయమని చెప్పింది నువ్వు చేయకున్నప్పటికీ కూడా నువ్వు మరి దేవుని దృష్టిలో అనీతిమంతులుగా, లేదా చెప్పాలంటే మరి పాపం చేసిన వారిగా ఉంటాం ప్రియులారా. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే ఆజ్ఞను అనుసరించడం, లేదా ఆయన యొక్క న్యాయవిధుల చొప్పున నడుచుకోవడం అనేటువంటి ఒక గొప్ప స్త్రీగా, కుటుంబంగా ఈ ఎలిజబెత్ని మనం చూస్తుంటాం ప్రియులారా. మీరు అనుకోవచ్చు, ఒక బాల్ని చూసినట్లయితే మరి ఆ యొక్క బాల్ పర్లేదులే, నేను అన్ని దానికి ఒక 10 ప్యాచెస్, ఒక 10 హోల్స్ పడ్డాయి అనుకోండి ఒక బాల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ ఆడే బాల్కి పర్లేదు, నేను 9 ఆ యొక్క హోల్స్ని, నేను ప్యాచెస్ని ఫుల్ చేస్తాను, లేదా ఆ 9 రంధ్రాలకు నేను ప్యాచ్ చేస్తాను, లేదా అంటే వాటికి సరి చేస్తాను, ఇంకొక హోల్ని నేను వదిలేస్తానులే అనుకుంటే ఆ బాల్ నిజంగా అది స్ట్రాంగ్గా ఉంటుందా? అంతే కదా ప్రియులారా. మరి మన యొక్క జీవితాల్లో కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించాలి అంటే మనం 100కి 100 పాళ్ళు ఆయన వెంబడించాలి. ఏ మాటల్ని మనం తీసివేయకూడదు, ఏ మాటల్ని మనము నిరాకరించకూడదు అనమాట. మరి ఏ విధంగా మనం ఒక కంప్లీట్ ఫుట్బాల్గా నువ్వు ఉండాలి అంటే, నేను సమర్పించుకున్న నేను ఆయన్ని అనుసరించాలంటే అంతవరకు అనుసరించాలి. అదేవిధంగా ప్రతి మాటను, ప్రతి ఒక్క ఆజ్ఞను, ప్రతి ఒక్క మరి ఆయన యొక్క న్యాయ విధులను చొప్పున మనం జీవించాలి. మరి అప్పుడు మనం దేవుని దృష్టికి నీతిమంతులమే ఉంటాం. మరి తల్లులుగా ఉంటున్న మీరు మరి ఎలిజబెత్ను పోలి జీవించాలంటే, మీరు కూడా ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉండాలంటే మరి ఏ విధంగా తల్లి అయినటువంటి ఆ ఎలిజబెత్ మరి ఏ విధంగా దేవుని దృష్టికి జీవించిందో ఆ విధంగా మరి మన కుటుంబాలను ఎంచుకున్నాం ప్రియులారా. ఇక కొన్ని విషయాలు ఆమె యొక్క జీవితంలో లోతుగా మనం పరిశీలించినట్లయితే, యాజక ధర్మం నుంచి వచ్చింది, ప్రార్థించేటువంటి ఒక స్త్రీగా ఉంటుంది. మరి ప్రార్థనాపరుడైన భర్తగా ఉంటున్నాడు. ఈ యొక్క యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మరి జకర్య మరి అక్కడ ఉంటున్నాడు అని మనం గమనిస్తున్నాం. మరి ఎప్పుడైతే మరి ఇటువంటి కుటుంబానికి ఒక లోటు ఏర్పరచబడింది, అదేంటంటే మరి ఎలిజబెత్ని ఇంట్రడక్షన్లో చెప్తూ ఎలిజబెత్ అంట వృద్ధురాలుగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అక్కడ తీసుకొచ్చారు. మరి వృద్ధురాలుగా ఉంటున్నటువంటి ఆమె యొక్క జీవితానికి ముందున్నటువంటి అనేకమైనటువంటి జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే, ఆమె జీవితంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోటు ఏంటో తెలుసా ప్రియులారా? తల్లిగా లేదా అమ్మగా అని పిలిపించుకునేటువంటి ఆ ఆరాటం, లేదా తల్లిగా పిలిపించుకోవాలన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆశగానే ఉండిపోయిందనమాట. మరి ఒకవైపు వృద్ధురాలు, మరి నిజంగా చెప్పాలంటే బహుశా మరి ఆమెకు శారీరకంగా ఒక తల్లిగా మరి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించేటువంటి స్థితి కూడా ఉండిందో లేదో తెలియదు. మరి మీ అందరికి తెలుసు, ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ కన్సీవ్ అవ్వడం చాలా చాలా రేర్ కదా. మరి మనం శారీరకంగా చూస్తున్నట్టు కానీ, మనం ఫిజికల్గా, మనం సైన్స్ పరంగా చూస్తున్నా కానీ చాలా మరి క్లిష్టతరంగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఈ ఎలిజబెత్ తన యొక్క జీవితంలో గమనించినట్లయితే ప్రియులారా, ఆమెను అందరూ ఎలిజబెత్ అని పిలిచేవారు కాదంట. ఎందుకో తెలుసా? ఆమెకున్నటువంటి లోటును బట్టి, లోపాన్ని బట్టి ఆమెను అందరూ పిలిచేటువంటి పిలిపేంటో తెలుసా? గొడ్రాలు అని. నిజమే పేరెంట్. మరి ఒక మరి చెప్పాలంటే ఒక మాటలో మరి గొడ్రాలు అనే ముద్ర మరి పడ్డటువంటి స్త్రీగా ఆమె మన ఇంట్రడక్షన్లో చూస్తుంటాం ప్రియులారా.
నిజమే. మరి దేవుని న్యాయ విధుల్ని నిర్వర్తిస్తున్నటువంటి ఒక స్త్రీ, మరి దేవుని దృష్టికి మరి నీతిమంతులుగా ఉంటున్నటువంటి ఒక స్త్రీ, మరి ఒకవైపు తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ దేవుని యొక్క సేవను మరి ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక స్త్రీ అన్నమాట. కానీ అయినప్పటికీ సమాజం మాత్రం ఆమెను నిందిస్తూ, సమాజం ఆమెకు వేసినటువంటి ముద్ర ఏంటంటే గొడ్రాలు అని. నిజమే ప్రియులారా కదా. అది చాలా కష్టతరమైనటువంటి మాట. మరి ఏ తల్లి వినకూడనటువంటి లేదా ఏ స్త్రీ వినకూడనటువంటి మాట, వివాహం జరిగినటువంటి ఏ స్త్రీ కూడా మరి అటువంటి ఆ యొక్క మాట శాపానికి మరి వారు పర్యవసానంగా లేదా చూస్తూ ఉన్నటువంటి మాట. మరి అటువంటి మాటను ఆమె పదే పదే ఎన్ని సంవత్సరాలు వినిందో తెలుసా? తన జీవితం అంతము వరకు చెప్పాలంటే ఆల్మోస్ట్ వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి స్థితి అన్నమాట. మీ అందరికీ తెలుసు, దాదాపుగా ఆమెకు వివాహం చాలా యవ్వన ప్రాయంలో అయి ఉండొచ్చు. కానీ మరి వృద్ధాప్యం వరకు తన చుట్టూ ఉన్నటువంటి మరి బంధువులు కావచ్చు, తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, ఆమెతో పదే పదే పలుకుతున్న ఒకటే మాట, గొడ్రాలు అని. మరి నాకైతే తెలియదు కానీ ప్రియులారా, మరి బహుశా మీరు ఇటువంటి మాటల్ని మీరు వింటూ ఉంటే, మరి దేవుడు ఆనాడు ఆ స్త్రీలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఆయనైతే మారని దేవుడు అని ఆయనకు పేరు ప్రియులారా. మరి మీరు కూడా మీ జీవితంలో ఆ మారని దేవుడు మీ జీవితంలో మరి మార్పును కలిగించే దేవుడు, మీ జీవితాలకు మార్పును తీసుకొచ్చేటువంటి దేవుడు. ఇదిగో మరి ఈ ఎలిజబెత్ గొడ్రాలైనటువంటి స్త్రీ జీవితంలో ఎటువంటి కార్యాన్ని చేశాడో మనం నేర్చుకుందాం ప్రియులారా. మరి అటువంటి యాజక దర్భంలో యాజకత్వం చేస్తున్నటువంటి మరి భర్త అడుగుచాడలలో నడుస్తున్నటువంటి ఈ ఎలిజబెత్ అనేటువంటి స్త్రీ తన యొక్క మరి జీవితంలో ఎటువంటి మార్పు చోటు చేసుకుందంటే, మరి తన యొక్క అవమానమును, తన నిందను సహితము దేవుడు ఎంత గొప్ప ఆనందంగా మార్చాడో మనం చూస్తాం ప్రియులారా. నేను 24వ వచనాన్ని చదవాలని ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం నుంచి మరి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఆ దినములైన పిమ్మట మరి యాజక ధర్మాన్ని మరి నిర్వర్తిస్తున్నటువంటి ఆ యొక్క దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుష్యుల్లో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను దేవుడు కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేశానని తను సెలవిచ్చింది ప్రియులారా. ఎంత గొప్ప మాటలు ఇవి. మరి తన యొక్క జీవిత కాలం అంతా కూడా మరి తన బంధువులు కావచ్చు, బహుశా మరి తన బంధువులు సహితము ఇక మరి వదిలేసి, మరి ఆమె ఎక్కడ కనిపిస్తే మరి వారు చూపుతున్నటువంటి మాటలు కావచ్చు, వారు ట్రీట్ చేస్తున్నటువంటి విధానాన్ని కావచ్చు, మరి ఆమె బహుశా ఆ బంధువులతో మాట్లాడడం కూడా ఆపేసి ఉండొచ్చేమో. కానీ ప్రియులారా, మరి అటువంటి స్త్రీ యొక్క జీవితంలో మరి బహుశా అనుకోవచ్చు, ఇదిగో నిజంగా ఈమె దేవుడిని శాపగ్రస్తురాలుగా ఉంటుందేమో, లేకపోతే దేవుడు ఈమెను విడిచిపెట్టాడేమో అని అందరూ అనుకుంటారేమో. కానీ ప్రియులారా, మరి నిన్ను నన్ను మరువని దేవుడు మాత్రం ఆమెను చూస్తున్నటువంటి దేవుడు మరి ఆమెను విడిచిపెట్టలేనటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రియులారా. మరి ఎప్పుడైతే దేవుడు ఆమెను దర్శించాడో, మరి తన యొక్క భర్త ద్వారా, మరి తన యొక్క భర్త దేవుని సేవలో చేస్తూ మరి ఆ యొక్క ఆలయంలో ప్రవేశించి ఆయన ధూపం వేస్తున్నప్పుడు, ఆ ధూప వేదిక దగ్గర దేవుని దూత గాబ్రియేలు ఆయనకు దర్శనమిచ్చినట్లు మనం దేవుని వాక్యం చూస్తాం. ఇదిగో నీ ప్రార్థన వినపడింది. మరి భార్య భర్తలుగా మరి మనం చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఒక భర్తగా, భార్యగా ఎప్పుడైతే మీరు మరి కుటుంబంగా చేరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, ఆ ప్రార్థన దేవునికి వినపడుతుందంట. మరి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ యొక్క ప్రార్థన వినబడడం మాత్రమే కాదు, కానీ సాక్షాత్తు ఆయన ప్రత్యక్షమై మరి ఆయన వాక్యము ద్వారా, మరి ఆ రోజు ఆ యొక్క గాబ్రియేలు దేవదూత ద్వారా మరి ఆ జకర్యాకు ప్రత్యక్షమై వారి యొక్క ప్రార్థన, మరి వృద్ధాప్యంలో సహితము వారికి ఉంటున్నటువంటి ఆ హృదయ వేదన సంబంధించిన ప్రార్థన దేవుడు వింటున్నాడు ప్రియులారా. చూడండి ఎంత గొప్ప మాటలు. వృద్ధాప్యంలో ఉంటున్నాడే, ఇక దేవుడు మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, ఇక ఆ యొక్క ప్రార్థనాంశం కూడా మనం విడిచిపెడదాం అనుకోలేదు. కానీ ఆయన హృదయంలో ఉంటున్నటువంటి ఆ ప్రార్థన మాత్రం దేవుడు విధిచున్నాడంట ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. బహుశా సమాజమంతా నేను వెలివేయచ్చు, సమాజమంతా నేను వదిలిపెట్టొచ్చు, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన మాత్రం దేవుడు ఆలకిస్తున్న దేవుడు. మరి చుట్టూ ఉన్న సమాజం నిన్ను నిందించవచ్చు, అవమానపరచవచ్చు, కానీ దేవుడు మాత్రం కార్యము చేసేటువంటి దేవుడు. మరి 2 వారాల క్రితం నా భార్య మీకు మరి తన సాక్ష్యం ద్వారా పంచుకుని ఉంది కదా. నిజమే,
అటువంటి భయంకరమైనటువంటి రోజులు గుండా మేము వెళ్ళాం ప్రియులారా. మరి ఒక భర్తగా నేను, భార్యగా తను భయంకరమైనటువంటి మరి అవమానాలు, నిందలు సహించాం. మరి ఎన్నో బేబీ షవర్స్ కూడా మేము వెళ్ళి సాంగ్స్ పాడి వర్షిప్ చేసేవారం. మరి ఆ లోటు నుంచుకొని మరి దేవుని సన్నిధిలో ఆ విధంగా పాడాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితే. కానీ ఒకటి ఆశ ఏంటంటే, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేనటువంటి దేవుడు అని మాకు తెలుసు. కాబట్టి మరి మా యొక్క జీవితంలో మరి తను ఆల్రెడీ సెలవిచ్చింది, మరి తను సాక్ష్యాన్ని పంచుకుంది. ఏ విధంగా మా యొక్క జీవిత విధానాల్లో దేవుడు ఏ విధంగా కార్యం చేశాడు, ఏ విధంగా మరి 4.5 సంవత్సరాల తర్వాత మేము మరి బిడ్డను ఏ విధంగా పొందుకున్నామో నా భార్య చాలా స్పష్టంగా మరి చాలా వివరంగా మీకు సాక్ష్యం ఇచ్చింది. మరి మీరు కావాలంటే మరి ఫేస్బుక్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడొచ్చు ప్రియులారా, ఏ విధంగా దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడో. మరి ఆ యొక్క సాక్ష్యాన్ని మీరు మరి ఒకసారి వినొచ్చు. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక కుటుంబం అటువంటి అవమానాలు గుండా వెళ్తున్నప్పుడు మనం విడిచిపెట్టకూడదు ఒక విషయం ఏంటంటే, దేవుడు మీ ప్రార్థన, నా ప్రార్థన విన్నటువంటి దేవుడు అన్న విషయాన్ని. మరి ఎలిజబెత్ జీవితంలో కూడా మరి వారి ప్రార్థన విన్నాడు ఆ యేసయ్య, ఆ దేవుడు. మరి నిజమే ప్రియులారా, మరి ఆ కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక దినమును మరి ఏర్పాటు చేస్తాడు. మరి ఎలిజబెత్, జకర్యా వారి యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప దినాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఒక గొప్ప శుభవార్తతో వారిని ఆయన దర్శించాడు. మరి వారి యొక్క జీవితంలో కార్యం చేశాడు. మరి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క బిడ్డ మరి అతను యోహాను అని పిలువబడతాడని మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా మరి యోహాను అనేటువంటి పిలువబడేటువంటి శిష్యుని గురించి మరి జకర్యాకు సెలవిచ్చినప్పుడు, జకర్యా అంట మరి కొంచెం మరి అనుమానం అనేది మగవాడి లక్షణం అనుకుంటానండి, మరి తెలియదు. కానీ మరి తను దేవుని విషయాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని మరి అనుమానిస్తాడు. తను మరి విశ్వసించలేడు, అవిశ్వాసంగా ప్రవర్తిస్తాడనమాట. మరి ఒక మాటలో చెప్పాలంటే, నేను కూడా మరి కొన్ని విషయాల్లో ఒక భర్తగా ఉంటున్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో మరి అవిశ్వాసంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి నా జీవితంలో కూడా మరి ముఖ్యంగా మరి యొక్క బిడ్డల విషయంలో, మరి ఇక నా యొక్క కూతురు విషయంలో దేవుడు నన్ను సరిచేస్తున్నాడు. ఇంకా నేను నేర్చుకుంటున్నాను ఏ విధంగా మనం ఒక భర్తగా మనం దేవునిలో ఒక తండ్రిగా ఏ విధంగా నేను జీవించాలో దేవుడు నాకు మరి నేర్పిస్తున్నాడండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి ఒకవైపు న్యాయ విధులు చొప్పున నడిచినటువంటి మరి గొప్ప మనిషి కావచ్చు జకర్యా, కానీ దేవుని యొక్క వాగ్దానానికి సంబంధించిన విషయంలోకి వచ్చినప్పుడు ఆయన అవిశ్వాసంగా ప్రవర్తించాడు. మరి అందుకేనేమో మరి యాజక ధర్మంలో చేసినటువంటి గొప్ప యాజకుడిగా కావచ్చు, కానీ మరి కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించలేకపోతే ప్రియులారా, మరి దేవుడు హీ విల్ కీప్ యూ క్వైట్, అంతే కదా. మరి దేవుడు ఏం చేస్తాడు, నీ నోరు కట్టిపడేస్తాడనమాట. మరి అదే చేస్తాడండి. మరి ఇక్కడ జకర్యా విషయంలో కూడా అదే జరిగింది. తన అవిశ్వాసాన్ని బట్టి మరి ఆయన కొన్ని దినాలు మాట్లాడలేకపోయాడట. మరి నిజమే ప్రియులారా, మన విశ్వాస జీవితాన్ని బట్టి మనం ఎన్నో సంవత్సరాలుగా దేవునిలో నడిపించబడుతూ ఉంటాం. మరి ఎన్నో సంవత్సరాలుగా దేవునికి మరి విశ్వాసులుగా పిలువబడతాం. కానీ కొన్ని సంఘటనలు ఎప్పుడైతే దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుని యొక్క కార్యాలు మనం మరి చూస్తున్నప్పుడు మనము ఆయన్ని అంతం వరకు విశ్వసించడం నేర్చుకోవాలి. మరి ఆయన యొక్క మరి వాగ్దానాన్ని, ఆయన కార్యాలని మనము కనిపెట్టి వాటిని మనం స్వీకరించాలి, వాటిని మనం అంగీకరించాలి, వాటికి పాజిటివ్గా రెస్పాన్స్ చేయాలి. మరి జకర్యా అయితే తన పాఠాన్ని తను నేర్చుకున్నాడు. మరి దేవుడైతే మరి తన కార్యాలను ఎంతో గొప్పగా చేశాడు. మన పాత నిబంధనలో చూడొచ్చు. మరి జకర్యా ఇవన్నీ స్టోరీస్ వినుండొచ్చు. కానీ మరి అలనాడు అబ్రహాము దేవుడని సంపాదిస్తున్నటువంటి జకర్యా అబ్రహాముకు చేసినటువంటి కార్యాలను మర్చిపోయాడు. మరి నిజంగా ఏ విధంగా దేవుడు అబ్రహాముని వృద్ధాప్యంలో తల్లిదండ్రులుగా చేయలేదా? మరి ఆ విషయాన్ని ఎలిజబెత్ మరి ముఖ్యంగా జకర్యా మర్చిపోయి మరి తన యొక్క పాఠాన్ని నేర్చుకున్నాడు ప్రియులారా. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, మరి జకర్యా యొక్క స్పందన అలా ఉంటే మరి ఎలిజబెత్ యొక్క స్పందన ఎలా ఉందో చూడండి ప్రియులారా. 24వ వచనం మనం చూసినప్పుడు ఆమె చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి తెలుసా? నా దేవుడు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసెను అనుకునింది. చూసారా ప్రియులారా? సో హౌ యూ రెస్పాండ్
to God's miracle, or how you respond when God's visit um, into your life, when really మరి దేవుడు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో దర్శించినప్పుడు నీ యొక్క మరి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఎలిజబెత్ అయితే మరి దేవుని స్వీకరించింది, చాలా సంతోషంగా మరి దేవుడు ఈ కార్యం చేశాడని తను వెంటనే మరి తీర్మానించుకొని దేవుని స్తుతించినట్టుగా, దేవుని మరి కనపరిచినట్లుగా చూస్తాం. మరి తను చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ఇదిగో నాకున్న అవమానము తీసివేయబడుతుందని సెలవిచ్చింది. అది ఒక గొప్ప విశ్వాసం ప్రియులారా. నిజంగా మరి స్త్రీలైనటువంటి మరి అనేకమైనటువంటి మన కుటుంబాల్లో ఉంటున్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తుల గురించి, మరి ముఖ్యంగా మరి ఎలిజబెత్ యొక్క లైఫ్ని బట్టి, మన తన జీవితాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి ఒక గొప్ప పాఠం ఏంటంటే, మరి దేవుడు మన అవమానాల్ని తీసివేసేటువంటి దేవుడు ప్రియులారా. నిజమే, మీ జీవితంలో ఎటువంటి అవమానం అయినా ఉండొచ్చు, కానీ మనం మరి దేవుని సన్నిధిలో ఆయన్ని ప్రార్థించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడంట ఆయన మన అవమానాల్ని తీసివేస్తాడు ప్రియులారా. అంతేకాదు మరి 16-17 వచనాల్లో చూసినట్లయితే ఆ యొక్క శిశువు ఏ విధంగా ఉండబోతాడు అన్నటువంటి విషయాలు కూడా దేవుడు ముందుగానే మరి ఎలిజబెత్కి జకర్యాకి సెలవిచ్చినట్లుగా, మరి అతడు అనేకుల్ని ప్రభు అయిన దేవుని వైపుకు త్రిప్పేటువంటి ఒక గొప్ప శిశువుగా ఉంటాడని, మరి అతను ఏలియా ఆత్మ గలవాడని, మరి చాలా దేవుని కొరకు వాడబడేటువంటి గొప్ప సాధనంగా ఉంటాడని ముందుగానే ఆ యొక్క శిశువు అయినటువంటి యోహాను గురించి మరి తల్లిదండ్రులైనటువంటి ఎలిజబెత్కి యోహాన్ మరి జకర్యాకి దేవుడు ముందుగానే సెలవిచ్చాడు ప్రియులారా. ఎంతో గొప్ప విషయం ఇది. మరి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలియపరచబడినప్పుడు, మరి ఏ విధంగా ఆయన మరి నూతనమైనటువంటి ఒక గొప్ప సృష్టిని ఆయన మనకు దయచేస్తున్నప్పుడు, మన బిడ్డలైనటువంటి వారిని మరి ఆయన ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో అనే విషయాన్ని కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంటాడు ప్రియులారా. నిజమే, నిన్ను నన్ను మరి దయచేసేటువంటి బిడ్డల్ని మీరు బహుశా ఎన్నో ఆశలు ఉంటాయి ఒక తల్లిదండ్రులకు కదా. ఎందుకంటే బీయింగ్ ఏ ఫాదర్, మరి నాకు కూడా తెలుసు ఎంత ఆశ ఉంటుందని. నా కుమారుడు ఇలా కావాలని, నా కుమార్తె ఇలా కావాలని మీ ఆశలను ఉండొచ్చు. కానీ మరి ఈ యొక్క ఎలిజబెత్కి మాత్రం దేవుడిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి కానుక ఏంటో తెలుసా? ఇదిగో నీకు నేను కుమారుని దయచేయబోతున్నాను. అతడంట మరి దేవుని వైపుకు అనేకులను త్రిపుతాడట. నిజమే ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. మరి ఆమెకు దయచేసినటువంటి ఆ యొక్క శిశువు అయినటువంటి యోహాను ఏ విధంగా జీవించబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మరి ఎలిజబెత్కి మరి జకర్యాకి మరి దేవుడు బయలుపరుస్తున్నాడు ప్రియులారా. మరి నిజమే, మరి ఒక తల్లిగా నీవు నీ యొక్క కుటుంబంలో నీవు నీ ఇంటికి ఇల్లాలుగా ఉంటున్నావు. మరి ఏ విధంగా జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అనేటువంటి మాట మనం దేవుని వాక్యాలను నేర్చుకుంటాం ప్రియులారా. మరి స్త్రీలు అనేటువంటి మీరు మీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు? మరి వారికి మొదటిగా ఉన్నటువంటి గురువు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు అనేటువంటి మీరే. మరి అటువంటి మనము తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డలకు ఏ విధంగా ఎటువంటి పాఠాలు నేర్పిస్తున్నాం? మరి ఎలిజబెత్ మరి జకర్యా మాత్రం వారి యొక్క బిడ్డను ఏ విధంగా పెంచబోతున్నాడో ముందే దేవుడు వారికి బయలుపరిచాడు. మరి ఆ విధంగా దేవుడు వారిని అటువంటి భయభక్తుల్లో పెంచాడు ప్రియులారా. మరి నువ్వు నేను మరి ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులుగా మనం ఎలిజబెత్ వాళ్ళే దేవుని యొక్క మరి మనకు అందించినటువంటి బిడ్డలు మన యొక్క బాధ్యతగా మనం స్వీకరిస్తూ వారిని దేవుని వైపుకు, లేదా మరి దేవుని యొక్క సేవలో ముఖ్యంగా దేవుని కొరకు మనం వారిని నడిపిద్దాం. దేవుని కొరకు వారిని పెంచి వారిని మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదాం ప్రియులారా. మరి గొర్రెలు అనేటువంటి ముద్రను మరి దేవుడు తీసివేసి మరి ఆశీర్వాదకరమైనటువంటి స్త్రీగా ఆమెను దేవుడు చేశాడు ప్రియులారా. మరి యోహానికి సంబంధించి అయితే మరి స్త్రీలు కలిగినటువంటి గర్భంలో మరి అంతటువంటి అంత ఆశీర్వదించినటువంటి వ్యక్తి లేరు అని ఒక గొప్ప మాట కూడా మనం చూస్తూ ఉంటాం. సో అంతేకాదు ప్రియులారా, మరి ఎలిజబెత్ అంట మరి ఒక గొప్ప సంభాషణ జరుగుతుంది తన యొక్క కజిన్ లేదా మరి తన బంధువురాలుగా పిలువబడుతున్నటువంటి మరియమ్మ సంబంధించినటువంటి మరి సంభాషణ. మరి ఎప్పుడైతే మరి మరియా మరి ఆ ఎలిజబెత్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అంట వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా చాలా 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 డిఫరెంట్గా, చాలా స్పెషల్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే 41వ వచనం మీకు చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. ఏ విధంగా ఎలిజబెత్ మరి మరియను చూసినప్పుడు తను పలికినటువంటి మాటలు. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనంలో వినగానే
ఆమె గర్భములోని శిశువట గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనేదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడను అని చెప్పేసి. చూడండి ప్రియులారా, మరి ఒకవైపు మరి తన భర్త అయితే మరి దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి తను మౌని అయిపోయాడు. కానీ తన భార్య అయితే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మాటను బట్టి ఆమె స్తుతిస్తూ, మరి ఆమె స్తుతించడమే కాదండి, తనలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువు అట గంతులు వేస్తున్నాడట. ఎంత గొప్ప విషయం కదా ఇది. మరి నిజంగా మరి ఎప్పుడైతే మరి మన యొక్క జీవితాల్లో ప్రియులారా, మరి మనము మరి ఆశీర్వదించబడిన వారిగా ఉన్నప్పుడు, మరి మనం అనేకులకు శుభవచనములు, వందన వచనములు వినగానే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ఆయన కొరకు గంతులు వేస్తూ, ఆయన కొరకు మనం ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. మరి ఈ శుభవచనం ఎవరు కాదు, తన మరియ అనేటువంటి కజిన్ తనకు తీసుకొస్తుంది. ఏంటో తెలుసా? ఆమె అలా వస్తూ మాట్లాడినటువంటి శుభవచనం వినంట వెంటనే ఈమె పరిశుద్ధాత్మతో నిండుకున్నదై ఎలిజబెత్ పలికిన మాట ఏంటో తెలుసా? నీ గర్భఫలం ఆశీర్వదించబడతాయి, మరి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడతావని మరియను సంబోధిస్తూ వెంటనే తను పలికిన మాట ఏంటో తెలుసా? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించననింది. చూసారా? బాలుడైన యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె ప్రభువుగా సంబోధించి ఆమె తను సమర్పించుకుంది ప్రియులారా. అంతేకాదు, ఒక ప్రొఫెటిక్ వాయిస్తో తను పలికినటువంటి మాటలు ఏంటి తెలుసా? ఇదిగో స్త్రీలలో నీవు మరి ఆశీర్వదించబడిన దానవు, మరి నీ గర్భఫలం ఆశీర్వదించబడదని ఒక ప్రవచనాత్మకమైనటువంటి మరి స్వరముతో ఆమె ఈ మాటలు పలికింది. భర్త అయితే మరి మూగోడు అయిపోయాడు, కానీ మరి భార్య మాత్రం, ఎలిజబెత్ మాత్రం దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ, మరి తన యొక్క గర్భంలో ఉన్న శిశువు సహితం గంతులు వేస్తూ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై మరి తను శుభవచనాలు పలికినటువంటి మరియతో ఆమెని మరి ప్రవచనాత్మకంగా ఆశీర్వదిస్తూ, మరి అంతేకాదండోయ్, మరి చివరికి మరియ యొక్క గర్భంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు నాకు రక్షకుడా ఇవ్వబోతున్నాడన్న విషయాన్ని ఆమె నోరెత్తి గొంతెత్తి చాటి వినిపించింది ప్రియులారా. అంత గొప్ప స్త్రీ ఈ ఎలిజబెత్. ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు, కానీ మనకు సమయం లేదు కాబట్టి మరి ఈ యొక్క కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ప్రియులారా. ఏ విధంగా ఎలిజబెత్ మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ, మరి తను మరి తల్లి కావాలని ఆశిస్తూ తప్పిస్తూ పోతున్నటువంటి ఆ స్త్రీని మరి గొడ్రాలు అని సమాజం అంతా మరి నిందించిన ఆమెకి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క ముద్రను దేవుడు చెరిపివేసి తన అవమానాన్ని తీసివేసి ఇదిగో ఆమెను ఒక గొప్ప ప్రవచనాత్మకమైనటువంటి స్త్రీగా, మరి అంతేకాదండి, మరి దేవుని యొక్క ఆత్మతో ఆశీర్వదించబడి మరి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి మరి ఆమె ఒక గొప్ప తల్లిగా, మరి ఒక యోహాను అనేటువంటి ఒక గొప్ప దైవజనుడిని మరి లోకానికి అందించింది ప్రియులారా. మరి ఈ యోహాన్ అయితే మరి ఆయన ఎంత సింప్లిసిటీ, ఎంత సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించి అసాధారణమైనటువంటి మరి గొప్ప మరి సేవ చేశాడు ప్రియులారా. సాధారణమైన జీవితాన్ని కానీ అసాధారణమైనటువంటి మరి గొప్ప మరి సేవ ఆయన చేశాడు. మరి అందుకేనేమో యేసుక్రీస్తు ప్రభు మరి యోహాను అని చెప్పినప్పుడు ఆయన్ని చూసి ఒకటే మాట అంటాడు, ఇదిగో ఇతనైతే మరి పెండ్లి కుమారుడు యొక్క స్నేహితుడు అని, ఇతడు మరి స్త్రీలు కన్న గర్భంలో ఇతని వంటి వారు లేరు అని ఆయన యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. చివరికి ఆ యోహాను దగ్గరికి వచ్చి మరి ఆయన మరి బాప్తిసం ఇచ్చి తీసుకున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తుంటాం. ఎందుకంటే తల్లి గర్భంలోనే దే హ్యాడ్ దట్ రిలేషన్షిప్ కదా. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే యోహానికి యేసు ప్రభు వారికి మరి తల్లి గర్భంలో మరి వారు గంతులు వేశారని ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. నిజమే, మరి ఎలిజబెత్ యొక్క స్టోరీ నుంచి మనం అనేక విషయాలు ఈరోజు నేర్చుకున్నాం ప్రియులారా. ఏ విధంగా ఎలిజబెత్ ఒక గొప్ప స్త్రీగా దేవుని యొక్క సేవలో వాడబడుతూ, మరి ఇంకా చెప్పాలంటే చివరికి తన బిడ్డకు పేరు పెట్టేటువంటి ఒక విధానంలో కూడా మరి తల్లి ఎప్పుడు పేరు పెట్టకూడదండి, తండ్రి పెట్టాలి. మరి తండ్రి మూగవాడు కాబట్టి ఒకవేళ జకర్యా అని ఆమెకు పెడదాము అన్నప్పుడు తల్లి ససేమీర కాదు, ఈయన యోహాను అని పిలువబడతాడు. కానీ యోహాను అని చెప్పింది దేవుడు మరి జకర్యాకి, కానీ మరి దూత ద్వారా సెలవిచ్చబడింది. కానీ ప్రవచనాత్మక వరం కలిగినటువంటి ఈ యొక్క స్త్రీ
ప్రార్థనా పరురాలైనటువంటి ఈ స్త్రీతో దేవుడు పలికిచ్చిన మాటే యోహాను అనగా ఏంటో తెలుసా? జెహోవా హాస్ బీన్ గ్రేషియస్ అని జాన్ అనే మాట పిలువబడుతుంది. అనగా దేవుడు మరి చాలా కృప కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. అండ్ ఆయన మరి కటాక్షము చూపినటువంటి దేవుడు అన్న రీతిగా మరి ఆమె తన బిడ్డకు యోహాను ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని ఆ విధంగా పేరు పెట్టుకుంది. ఇక రెండవ స్త్రీ ఎవరో తెలుసా? మరి మీ అందరికీ తెలిసినటువంటి చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ. ఆమె పేరే తల్లి అయిన మరియా అని దేవుని యొక్క వాక్యంలో, దేవుని బైబిల్లో మనం చూస్తుంటాం. ఒకవైపేమో మరి ఒక స్త్రీ, వృద్ధాప్యంలో పిలువబడినటువంటి స్త్రీ, ఆ విధంగా పరిచయం చేయబడిన స్త్రీ. కానీ ఈమె మాత్రం మరి బైబిల్ వాక్యంలో కన్యక అని పిలువబడినటువంటి స్త్రీ, అనగా యవ్వన కాలంలో మరి ఉంటున్నటువంటి స్త్రీ, గలిలయ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీ. మరి ఆమె మరియా అయినటువంటి మరి స్త్రీ అనమాట. ఎప్పుడైతే యేసుకు ప్రదానం చేయబడినప్పుడు మరి మరియా మరి కన్యక అయినటువంటి మరియా యుద్ధకు మరి దేవుని యొక్క దూత, అదే గాబ్రియేలు దూత మరి ప్రత్యక్షమై, అమ్మా ఇదిగో నీవు మరి దాసురాలవు, నీవు ప్రభు దాసురాలవు, మరి నీకు దేవుడు మరి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీకు శిశువుని ఇస్తాడు అన్నప్పుడు మరి ఏ విధంగా జకర్యా స్పందించాడో మరియా కూడా ఆ విధంగానే స్పందించింది. కానీ మరియా స్పందనలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే తన పురుషుని ఎరుగని దాన్ని ఆమె సంబోధించింది. ఎందుకంటే మరి వృద్ధులు తల్లిదండ్రులుగా మార్చబడము అబ్రహాము చూసాము, మరి సమూయేలు జీవితంలో చూసాము, ఈవెన్ హన్నా జీవితంలో చూస్తున్నాము. అంతేకాదండి, ఈవెన్ మన సంసోను వారి యొక్క తల్లిదండ్రుల జీవితాల్లో చూస్తాం. కానీ కన్యక ఏనాడు మరి ఒక మరి తల్లిగా అయినటువంటి విషయాన్ని మరి ఎక్కడ చూడలేదన్నమాట. అందుకనేమో మరి ఆమె ఆ యొక్క యవ్వనరాలుగా ఉంటున్నట్టు ఆ స్త్రీ ఆ విధంగా భయపడింది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వార్త విని, ఇదిగో నువ్వు దేవుని ఆత్మ చేత నువ్వు గర్భాన్ని ధరించి నువ్వు ఒక సృష్టికర్తమైన యేసు క్రీస్తు ప్రభువుకి మరి రక్షకుడైన యేసుని నువ్వు తల్లిగా ఉంటావన్న విషయాన్ని చెప్పినప్పుడు ఆమె స్పందించిన మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నేను చెప్పే మాటలన్నీ మరి లూకాసు వార్తలోనే 27-38 వచనంలో మనం చూస్తుంటాం ప్రియులారా. 38వ వచనంలో ఈ విధంగా తల్లి అనేటువంటి మరియా స్పందన ఉంటుంది. ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. మరి ఒక గొప్ప మాటలు చూస్తుంటే తల్లి అనేటువంటి మరి మరియగా పిలువబడుతున్నటువంటి ఈ యవ్వనురాలు ముందుగానే దేవునికి మరి సమర్పించుకొని, ఆయన యొక్క అధికారానికి సమర్పించుకొని, ఆయన యందు విధేయత కలిగినటువంటి మరి స్త్రీగా ఉంటుంది. అందుకనేమో ప్రభు దాసురాలనండి మరి నీ మాట చొప్పున, నీ మాట ఏదైతే అది జరుగుతుందయ్యా అని ఆమె సమర్పించుకున్నటువంటి గొప్ప సమర్పణ కలిగినటువంటి యవ్వనురాలైనటువంటి స్త్రీగా మరి చూస్తాం ప్రియులారా. మరి అటువంటి మరి గుణగణాలు కలిగినటువంటి గొప్ప స్త్రీ మేరీ మరి మరియా. ఇది మొదలుకొని అన్ని తరములు నన్ను ధన్యరాలు అంటానని మరి ఇది ఒక స్త్రీ అయినటువంటి మరియా మరి ఎప్పుడైతే మరి ఎలిజబెత్ని దర్శించినప్పుడు వారి మధ్య సంభాషణలో చెప్తూ ఆమె 48 వచనంలో ఈ విధంగా అంటుందన్నమాట. ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలు అంటారని. ఒక మాటలో చెప్పాలంటే ప్రవచనంగా మరి ఈమె పలికినటువంటి మాటలు నిజమే. మరి ఆమె తల్లి అయినటువంటి మరియా ధన్యురాలే ప్రియులారా. ఎందుకంటే మనందరి కొరకు లోకరక్షకుడైన యేసుని మనకు అందించినటువంటి మాతృమూర్తి అన్నమాట. మరి మొదటి ఆదాం అయితే దేవుడు తన స్వహస్తాలతో చేసి ఈ లోకంలో దయచేస్తే, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ తల్లి ప్రేమను రుచి చూడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు సృష్టి అయినటువంటి మరి తల్లి గర్భంలో మరి జన్మించడం అంటే అది ఎంత గొప్ప మిరాకిలో చెప్పండి. ఆయన చేతి పనులే కదా ఈ సర్వ సృష్టి, ఆయన చేతి పనులే కదా ఆకాశము నక్షత్రములు, దానిలో ఉన్నటువంటి సమస్తమును ఆయన మాట చేత ఏర్పాటు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి మరి పరిచయం చేయబడింది ఈ యొక్క తల్లి అయినటువంటి మరియ చేత ప్రియులారా. మరి అటువంటి తల్లి అయిన మరియ నిజంగా ఆమె ధన్యురాలే అండి. మరి ఆ యొక్క మరియ జీవితాన్ని మనం ఇంకెక్కువ క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఒక 5 నిమిషాల్లో మీకు స్పష్టంగా నేను మీకు ముందుంచాలని ఇష్టపడుతున్నాను ప్రియులారా. మరి లూకాసు సువార్త 1వ అధ్యాయము మరి 25వ వచనంలో మనం చూసినట్లయితే ఏ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి ఆయన
అవతరించారు. తల్లి అనే మరియ చేత మరి అనేకమైనటువంటి అవమానాలను, నిందలను సహించింది. ఎందుకంటే యవ్వన కాలంలో పురుషుని ఎరక్క మరి వివాహం కాక మునిపే మరి తల్లిగా అయ్యారంటే మరి ప్రియులారా, సమాజం ఏ విధంగా చూస్తుందో అలనాడు ఉన్నటువంటి మరి ఆ యొక్క భయంకరమైన కట్టడాల ప్రకారము మరి ఏ స్త్రీ అయినా మరి వివాహంకు మునిపే తను మరి గర్భాన్ని ధరించిందంటే ఆమె మరి ఆ యొక్క పాపం చేస్తున్నట్లు అని వారిని రాళ్ళతో శిక్షించేటువంటి మరి కఠినమైనటువంటి శిక్షలు ఉండేవి. కానీ మరి ఈమెను ఏ విధంగా మరి యోసేపు చేర్చుకున్నాడు, ఏ విధంగా తన భార్యగా అంగీకరించాడు, మరి ఆ తర్వాత అనేకమైనటువంటి నిందలను, అవమానాలని ఆమె ఏ విధంగా మరి సహించిందో మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. మరి చాలా విలువలతో కూడినటువంటి స్త్రీ, చాలా మరి దేవునికి విధేయత కలిగినటువంటి స్త్రీ ఈ మరియ ప్రియులారా. అంతేకాదు మరి యేసుక్రీస్తు ప్రభువును జన్మనిచ్చినప్పుడు కూడా చాలా అసాధారణమైనటువంటి శిశువుగా ఆయన ఉంటాడని తెలుసు. మరి ఏదో ఆడంబరంగా మరి గొప్ప ప్లేస్లో ఒక రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉంటాడని అనుకుంటామేమో. కానీ ప్రియులారా, నిన్ను నన్ను పరిపాలించేటువంటి ఆ రాజు పశువుల పాకలో నుంచి ఆయన మరి పుట్టాడన్నటువంటి విషయం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పండి. మరి జ్ఞానుల్ని సైతము ఆయన వారి జ్ఞానాన్ని వెరితనంగా చేసి ఆయన పశువుల పాకలో ఆయన వారిని వారు దర్శించారు కదా. మరి తమ విలువైన కానుకలు ఇచ్చారు. గొర్రెల కాపర్లు సైతము, విద్యలేని పామరులను సైతము ఆయన పిలుచుకున్నటువంటి దేవుడు ప్రియులారా. మరి ఏ విధంగా ఆ లోకరక్షకుడైన యేసుని మరి లోకానికి పరిచయం చేసినటువంటి గొప్ప మాతృమూర్తి ఈ మరియ ప్రియులారా. ఆమెను మరి యేసు యొక్క జననం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి శిలువ మరణం వరకు మరి ఎల్లప్పుడూ ఆమె ఆయన్ని వెంబడిస్తున్నటువంటి స్త్రీ. ఒక మాటలో చెప్పాలంటే నడక నేర్పినటువంటి తల్లి తిరిగి యేసు యొక్క శిష్యురాలుగా అదే మార్గంలో ఆయన్ని వెంబడించినటువంటి స్త్రీగా మారింది. ఎంత గొప్ప సంగతి ప్రియులరా. మరి ఏ తల్లి కూడా అలా ఉండేది కాదు. కానీ ఈ యొక్క తల్లి మాత్రం ఒకవైపు సృష్టికర్త అయిన యేసుకి మరి ఆయన దేవునికి జన్మనిస్తూ అదే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించుకుంటున్నటువంటి గొప్ప స్త్రీ ప్రియులరా. మరి ఎప్పుడైతే యేసుని తన చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ సృష్టికర్త అయిన ప్రభువుని ఆమె ఎన్ని మార్లు ఆరాధించుకుంటూ ఆయన్ని హత్తుకుందో ఒకసారి. మరి ప్రతి ఒక్క తల్లికి కూడా తన బిడ్డ ఎంత మధురం కదా. ఇప్పటికీ నా తల్లి నేను వెళ్ళగానే నన్ను చిన్నపిల్లగా వాళ్ళే నన్ను పట్టుకొని మరి హత్తుకుంటూ ఉంటుంది. మరి వీలైతే నన్ను మోయాలని కూడా అనుకుంటుంది. కానీ నేను ఆమెను ఇప్పుడు మోస్తాను అనుకోండి. బట్ స్టిల్ మరి తల్లి యొక్క ప్రేమ అంత గొప్పది ప్రియులరా. అందుకేనేమో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తల్లి ప్రేమను రుచి చూడాలని ఆ తల్లి గర్భంలోనికి ఆయన ప్రవేశించాడు ప్రియులరా. మరి ఈ యొక్క తల్లి అనేటువంటి మరియ మరి గొప్ప స్త్రీగా ఏ విధంగా యేసుని మనకు పరిచయం చేసిన స్త్రీగా, మరి యేసు అడుగు జాడలో నడిచినటువంటి విశ్వాసరాలుగా ఆమె ఉంటుంది ప్రియులరా. అనేకమైనటువంటి దేవుని యొక్క మాటల్లో కూడా అనేక ప్రదేశాల్లో మరి ఆమెను గురించి మాట్లాడబడుతూ మరి అనేకుల్ని ఆమె యేసు వైపుకు మళ్ళించినట్టుగా తిప్పినట్టుగా మనం చూస్తుంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో అయితే, ఇదిగో మరి ఆయన చెప్పినట్టు మీరు చేయండి అని ఆమె వారికి ఆదేశించినట్లుగా చూస్తాం. మరి కానాను విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఎప్పుడైతే మరియ చెప్పినటువంటి ఆ మాటల్ని అక్కడ ఉన్నటువంటి సేవకులు విన్నారో, మరి ఇదిగో ఈయన నిజమైన రక్షకుడు, ఈయన ప్రభు అని మరియ ముందుగానే గుర్తించింది. అంతేకాదు ప్రియులరా, చాలా సందర్భాల్లో మనం చూస్తే మరియ అనేక విషయాల్ని తన హృదయంలో భద్రపరుచుకుంది అని మనం చూస్తుంటాం. జ్ఞానులు మరి వారందరూ దర్శించినప్పుడు, అంతేకాదు సిమియోను అన్నటువంటి స్త్రీలు మరి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో యేసుని గురించి ప్రవచించినప్పుడు అలాంటి చాలా విషయాలు కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి దేవునికి సంబంధించిన విషయాలు తన హృదయంలో బయలుపరుచుకున్నటువంటి మరి భద్రము చేసుకున్నటువంటి స్త్రీగా ఈ మరియను చూస్తాం. మరి తల్లులైనటువంటి మీరు మరి దేవుని విషయాల్ని ఎప్పుడైతే మీ హృదయాల్లో భద్రం చేసుకుంటారో ఆ హృదయంలో నుంచి నీ యొక్క నోరు మాట్లాడుతుంది. కాబట్టి మంచి విషయాలు, మంచి మాటలు మీ బిడ్డలకు మీరు అందిస్తారు ప్రియులరా. మరి మరియ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అనేకమైనటువంటి గొప్ప విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు ఆమె హృదయంలో భద్రం చేసుకునేదట. మరి అంతేకాదు, మరి ఎప్పుడైతే ఆ మరియ మరి ఒకానొక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో వేలాడినప్పుడు, కదా నిజమే కదా ప్రియులరా, ఒక తల్లి హృదయము బద్దలై ఉంటుంది కదా.
మరి ఆ విధంగా అటువంటి స్థితిలో కూడా మరి యేసుని విడిచిపెట్టకుండా తన హృదయ ఆవేదనలో మరి ఉంటున్నటువంటి ఆ స్త్రీని మన యేసే చూసి ఆయన పలికిన మాటలేంటో తెలుసా? ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి అని ఆ మరియతో ఆయన పలికాడు. ప్రియులరా, నిజమే. మరి తల్లి అయినటువంటి మరియ యొక్క ఆవేదన, మరి తల్లిదండ్రుల్ని కన్నటువంటి ఆ దేవుడు, సృష్టించినటువంటి దేవుడికి మాత్రమే మన ఆవేదన తెలుసు. ప్రియులరా, మరి ఈ యొక్క ఉదయకాల సమయం అందు తల్లి కంటే కూడా, తండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమించేటువంటి దేవుడు నీ యేసుక్రీస్తు ప్రభు. నిజమే ప్రియులరా, మన యొక్క జీవితంలో మన తల్లిదండ్రులన్నా మనం మర్చిపోతూ ఉంటాం, లేదా మన తల్లిదండ్రులు మనల్ని మర్చిపోతూ ఉంటారు. కానీ ఆయనైతే చూడుము, నిన్న అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను కునుకను, నిద్రపోడు అని ఆయన సెలవిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ప్రియులరా, మరి ఒక మాటలో చెప్పాలంటే మరి పెంతుకొస్తు దినమందు కూడా ఈ తల్లి అయిన మరియ పునరుద్ధారణైన యేసుని వెంబడిస్తూ అంతము వరకు ఆయన్ని వెంబడించింది. నిజమే, మరి ఆమె యేసుతో నడిచింది, అంతము వరకు నడిచింది. ఆమె యేసుతో జీవించింది, అంతము వరకు జీవించింది. ఆమె యేసుని అనేకుల్ని పరిచయం చేసింది, ఒక తల్లిగా, మరి ఒక శిష్యురాలుగా. మరి అటువంటి ఒక గొప్ప మాతృమూర్తి అయిన మరియ గురించి కూడా మనం నేర్చుకున్నాం. చివరిగా ఒక్క మాట చెప్పి మీకు ముగించాలని ఇష్టపడుతున్నాను. దేవుడు అంట మరి యెషయా రాసినటువంటి గ్రంథంలో 66వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు, 13వ వచనంలో ఏమంటాడంటే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని. నిజమే ప్రియులారా, తల్లి వడిలో ఉన్నటువంటి ఆ యొక్క వెచ్చదనం మనిషి మరి తన జీవితంలో ఎక్కడ పొందుకోలేడేమో ప్రియులారా. ఎందుకంటే దట్ ఈస్ అ యూనిక్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ గేవ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ కైండ్ కదా. మరి అటువంటి నిన్ను నన్ను సృష్టించిన ఆ యొక్క తల్లిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని, మరి తల్లిదండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమించిన నీ దేవుడు, ఆ తల్లిని దయచేసిన దేవుడు, మరి ఆయన యొక్క తల్లి ప్రేమను మనకు అందించిన దేవుని మనం ఆరాధించుకుందామా? కొన్ని నిమిషాలు తల్లు వంచి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరి నా భార్య కూడా కొన్ని చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఇష్టపడుతుంది. ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నిజమే ప్రభా, మరి తల్లి కావాలని ఆశపడి మరి తన యొక్క జీవితం అంతం వరకు మరి నాయన మరి వెయిట్ చేసినటువంటి ఆ యొక్క స్త్రీ ఎలిజబెత్ గురించి మేము నేర్చుకున్నాం. ఏనాడు ఊహించలేదు మరి తల్లి అవుతానని. కానీ ప్రభా, కానీ నీవు గాబ్రియేలు దూత ద్వారా మరియతో మాట్లాడావు. కన్యక ఏంటి, తల్లిగా మారడం ఏంటి అని లోకాన్ని నువ్వు అబ్బురపరిచావు, ఆశ్చర్యపరిచావు. మరి సృష్టికర్త అయిన యేసుని మాకు అందించడానికి మరియను నువ్వు పాత్రగా వాడుకున్నావు. ఎలిజబెత్ మరియ యొక్క జీవితాలను బట్టి ప్రభా, మేము ఈరోజు మరి ఈ యొక్క ఉదయకాల సంబంధు మేము నేర్చుకొని ఉంటున్నాం ప్రభా. వారి యొక్క జీవితాలు ఒక గొప్ప మాతృమూర్తులుగా ఇద్దరుగా మరి వారు మాకుంటున్నారు ప్రభా. మరి ఈ యొక్క ఇరువురు జీవితాలను బట్టి మేము నేర్చుకున్న సత్యాలను బట్టి నీకు వందనాలు నాయన. మరి అనేకులు మరి తల్లులైనటువంటి వారు ఈ మాటలు వింటున్నారు. మరి వారి యొక్క జీవితాల ద్వారా వారి కుటుంబాలను కట్టుకొని వారు మరి అనేకులకు ఆశీర్వదకరంగా వారి బిడ్డలు ఉంచడానికి నీ సహాయం దయచేయండి. మరి కొందరైతే ప్రభా తల్లులు కావాలని ఆశపడుతూ ఆరాటపడుతున్నటువంటి వారు ఉంటున్నారు. వివాహం చేయబడి అనేక సంవత్సరాలు అయినప్పటికీ వారి జీవితంలో కార్యము ఇంకా జరగలేదు అని ప్రభా వారు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు మేము ఆ విధంగా ఉన్నప్పుడు నీవు మమ్మల్ని దర్శించావు. మా నిందల్ని అవమానాల్ని తీసివేసిన దేవా, వారి నిందల్ని అవమానాల్ని తీసివేయడానికి నువ్వు సమర్థుడమైన దేవుడు వహించున్నావు. ఇదిగో ప్రభా, ప్రతి గొడ్రాల్ని నాయన, ప్రతి ఒక్క మరి తెరవబడని ప్రతి గర్భాన్ని నాయన మీరు యేసు నామమున ఈ క్షణమే మీరు దర్శించి నాయన నీ కార్యము జరిగించమని వేడుకొంచున్నాం నాయన. మరి సంతానం లేనటువంటి స్త్రీలను ప్రభా, సంతానం కలిగినటువంటి స్త్రీలుగా అనేకులకు బిడ్డలకు తల్లిదండ్రులుగా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఏ విధంగా నాయన మంచి హృదయాల్ని మరి వారు మరి తల్లిదండ్రులుగా ఉంటూ బిడ్డలకు అందించాలో, మంచి సత్ప్రవర్తన కలిగి ప్రభా జీవించాలో మీరు నేర్పించమని మరొకసారి ప్రభా మీరు మాకు దయచేసిన ఈ సమయానికి వందనాలు చెల్లించుకుంటూ మా తల్లులందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక్కసారి నాయన మీరు వారిని దర్శించమని, ఈ ప్రత్యేక దినమందు తండ్రి
వారి ఆరోగ్యాలని బట్టి నాయన నీ సన్నిధికి వస్తున్నాం. నాయన వృద్ధాప్యంలో ఉంటున్నారు, వారిని మీరు దర్శించండి, మీరు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. వారికి కావలసిన వారి హృదయ వాంఛలను మీరు తీర్చి మీరు నడిపించుకునమని, నీ సేవలో ప్రార్థన పరులైనటువంటి తరులుగా మీరు వారి నుంచి అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచి నడిపించమని, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున మా తల్లులందరినీ నాయన నీ సన్నిధిలో నీ చేతుల్లో ఎత్తిపట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నా జీవితంలో ఈ మదర్స్ డే రోజున ఎస్పెషల్లీ నా సాక్ష్యం ఏంటి అంటే, నా జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నా తల్లి నుంచి ఉన్నాడండి. ఎలా అంటే మా డాడీ మమ్మీకి దేవుడు మొదటి సంతానంగా కుమారుని ఇచ్చిన 11 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. సో నేను పుట్టింది మొదలుకొని నేను చూస్తూ వచ్చానండి నా తల్లిదండ్రులు నా కోసం, మా అన్నయ్య కోసం ఏ విధంగా ప్రార్థిస్తూ ఉండేవారో. సో ఈ యొక్క మదర్స్ డే రోజున ఎస్పెషల్లీ నేను మా మమ్మీ గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే పెనియల్ వర్షిప్ సెంటర్ ఆర్గనైజేషన్లో ఉన్న చాలామంది చెప్పగలుగుతారు ఏంటంటే షీఈ్ ఏ బ్లెస్డ్ ఉమెన్ అని. నేను అదే విశ్వాసంతో తన కూతురుగా నేను నా యొక్క ఆత్మీయ తల్లి, నా శరీర అనుసారమైన తల్లి మా మమ్మీ, మా అత్తమ్మ గారు, షీఈ్ ఎ బ్లెస్డ్ ఉమెన్ ఆఫ్ గాడ్ అని కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే మా నాన్నగారిని పెళ్లి చేసుకున్నప్పుడు మా మమ్మీ షీఈ్ ఎ హిందూ. ఎప్పుడైతే మా డాడీ దేవుని నమ్ముకున్నారో, కేవలం యేసయ్యని నమ్ముకున్నాడు అనే ఉద్దేశంతో మా తాతయ్య వాళ్ళు మా డాడీకి పెళ్లి చేద్దామని నిర్ణయించినప్పుడు, పెళ్లి చేస్తేనైనా ఈ దేవుడు పిచ్చి వదిలేసి మళ్ళీ వెనక్కి వస్తాడనే ఉద్దేశంతో మా నాన్నగారికి పెళ్లి చేశారు. ఆ సమయంలో పెళ్లి చేసినప్పుడు మా మమ్మీ మా డాడీని అనుసరించి చర్చ్కి వెళ్ళేదండి. మా డాడీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానని, మా డాడీ చర్చ్కి వెళ్తే వెళ్ళింది, అక్కడ ప్రార్థన చేయడం నేర్చుకుంది. మా డాడీ వెనకతలే, మా డాడీ వద్దన్నా మా డాడీ అంత దూరం ఉంటే తిని ఎక్కడో వెనకతలు ఉండి మా డాడీని ఫాలో అవుతూ వెళ్ళేది చర్చ్కి. అట్లా వెళ్ళి ప్రార్థించడం నేర్చుకొని, పాటలు పాడి బాప్టిజం పొందుకొని, ఆ విధంగా కేవలం యేసయ్య నామాన్ని తెలుసుకొని ఆరాధిస్తూ వాళ్ళిద్దరు యేసయ్యని నమ్ముకున్నారనే ఉద్దేశంతో మా యొక్క నా తాతయ్య వాళ్ళు మా మమ్మీ డాడీని ఇంట్లో ఉండి బయటికి వెళ్ళివేయడం జరిగింది. సో అప్పటి నుండి కూడా వారి ప్రార్థనా జీవితం, వారి ప్రార్థనలే మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం అండి. చాలా గొప్పగా నేను సాక్ష్యంగా దేవునికి మహిమకరంగా చెప్పగలుగుతాను ఏంటంటే, నా తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థనే నేను ఇక్కడ ఆశీర్వాదకరంగా మేము ఈ విధంగా ఉండడానికి గల కారణం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆ దేవునికే కలుగునుగాక అండి. ఆ దేవుని ఆశీర్వాదం, వారి ప్రార్థన. ఎందుకంటే నా తల్లి ఎంతగా కన్నీరు కాచి ప్రార్థించేదంటే అండి, మా డాడీ బయటికి పరిచర్యకి వెళ్ళింది మొదలుకొని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తే ఎక్కడైతే మోకరించేదో ఆ స్థలంలో గుంతలు పడేయండి. అంతవరకు కూడా మా డాడీ తిరిగి వచ్చే వరకు ఆ విధంగా కూర్చొని ప్రార్థిస్తూ ఉండేది. మా నాన్నగారు ఇప్పటికీ చెప్తారు, నేను ఇంత పరిచర్య చేశానంటే దానికి కారణం నా భార్య అని. మేము కూడా చెప్తాం ఏంటంటే, మా తండ్రి అంతమందిని దేవుళ్ళలోకి నడిపించడానికి గల కారణం మా మమ్మీ ప్రార్థన. మేము ఈ విధంగా ఉండడానికి గల కారణం కూడా మా యొక్క తల్లిదండ్రులు, మా మమ్మీ ప్రార్థన అని నేను చాలా విశ్వాసంగా చెప్పగలుగుతాను. వారి ప్రార్థనలు చూసే మేము కూడా ప్రార్థించడం ఏ విధంగా ప్రార్థించాలి, కన్నీరు కాచి ఏ విధంగా నమ్మకంగా ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలనేది నేర్చుకున్నాము. ఆ ప్రార్థనలు దేవుని కృపే ఈ విధంగా మమ్మల్ని ఉండడానికి గల కారణం. ఈ మదర్స్ డే రోజు చాలామంది అనుకుంటారు, ఈ మదర్స్ డే రోజు మామ్స్కి అందరం గిఫ్ట్లు ఇవ్వాలి అని. ఎంతోమంది ఎన్నో ప్లాన్స్ చేసి గిఫ్ట్స్ అని అన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. మేబీ కొంతమంది ఈ యొక్క లాక్డౌన్ వల్ల చాలామంది గిఫ్ట్స్ కూడా ఇవ్వలేకపోయి ఉంటారు. సో వారికి నేను చెప్పేది, నేను కూడా మా మమ్మీకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, ఇఫ్ యూ can you please kneel down and we can pray for 1 minute. Shall we pray for our mothers? అదే నా యొక్క గిఫ్ట్ అండి. సో ఈ సమయంలో నేను నా తల్లి కోసం ఒక్క నిమిషం నా దేవుని దగ్గర నేను ప్రార్థించాలని ఇష్టపడుతున్నాను.
మీరు కూడా ఒకవేళ ఇష్టపడితే నాతో కలిసి ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి ఆరోగ్యము, ఆయుష్, దీర్ఘాయుషునిచ్చి ఇంకా మన కోసం ప్రార్థించినట్లు, అనేక మంది కోసం ప్రార్థించినట్లు వారు ఉండులాగిన సంతోషంగా వారి కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మదర్స్ డే రోజున నేను నా తల్లి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. నా జీవితంలో నా తల్లి ఒక ఆశీర్వాదకరంగా నీవు నా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, ఎంతగా మిమ్మల్ని కీర్తించినా ఏమిచ్చినా ఏ విషయంలో మీరు మేము తీర్చుకోలేం తండ్రి. దేవా, నా తల్లిని బట్టి మీ పాదాల చెంత ప్రాధేయపడుచున్నాను. తనకి మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, దీర్ఘాయుష్ను దయచేయండి. తనకన్నిటి ప్రార్థన తండ్రి అయ్యా, మేము ఈ స్థితిలో ఉండడానికి తండ్రి పరిచర్యకి ఎంతగానో ఆశ్చర్యకరంగా ఉందని మేము నమ్ముచున్నాం. తనకిచ్చిన ప్రార్థన జీవితానికై, తనకిచ్చిన తగ్గింపు జీవితానికి మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. తనకిచ్చిన తగ్గింపు జీవితాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం. ఈ లోకంలో అందరూ తండ్రి అవి ఇవి కావాలని కోరుకుంటారు, కానీ దేవా, నేను నా కళ్ళతో చూశాను నా జీవితంలో నా తల్లి ఎప్పుడు ఏది కావాలని అడగడం నేను ఎన్నడూ చూడలేదు తండ్రి. మీరు నా తల్లికి ఇచ్చినటువంటి మంచి హృదయానికై, తగ్గింపుకై మిమ్మల్ని మహింపరుస్తూ ఈ మదర్స్ డే రోజున నా తల్లి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యమును, తనకున్న ప్రతి అనారోగ్యత నుండి స్వస్థతను, క్షేమమును, దీర్ఘాయుష్ను నా తల్లికి దయచేయండి. నా తండ్రికి కూడా మంచి ఆరోగ్యం, ఆయుష్, దీర్ఘాయుష్తో నింపండి. వారిరువురు తండ్రి ఇంకా నమ్మకంగా దీర్ఘాయుష్ కలిగి అంతం వరకు మీ పరిచర్య నమ్మకంగా విశ్వాసంగా చేయడానికి మీ కృప సహాయం చేయండి. నాకు ఇచ్చిన అత్తగారిని తండ్రి, మా అత్తని దీవించండి. ఆయుష్వంతురాలుగా, ఆరోగ్యవంతురాలుగా దీవించండి. దీర్ఘాయుష్తో నింపండి. ఒకతే ఉంటుండగా మీకు క్షేమం దయచేయండి. అయ్యా, నాకు ఇచ్చిన వదిని దీవించండి. ఆయుష్తో, ఆరోగ్యంతో నింపండి. పిల్లల్ని ఇంకా ప్రార్థిస్తూ కన్నీరు కాచి ఇచ్చిన 3 పిల్లల్ని మీ భయభక్తుల్లో పెంచే జ్ఞానంతో, ప్రార్థన జీవితంతో ఇంకెక్కువగా మీకు మహిమకరంగా జీవించే జీవితం దయచేయండి. మాకు ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరినీ బట్టి ఇదిగో ఈ కాల్లో ఉంటూ ఎవరైతే వారి తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నారో వారందరి తల్లుల్ని బట్టి మీకు వందనాలు. వారందరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్యం దయచేయండి. దీర్ఘాయుష్మంతులుగా ప్రతి తల్లులు మీరు దీవించండి. వారికి కావలసిన ఔషధాల నుండి సహాయం, అనారోగ్య పరిస్థితుల నుండి స్వస్థత, విడుదల, ప్రార్థన జీవితం దయచేసి ఇంకా ఎల్లప్పుడూ వారు మా కోసం తండ్రి ప్రార్థించి తల్లులుగా వారందరినీ ఆశీర్వదించండి. ఇంకెంతమంది తల్లులైతే వారి బిడ్డల పెళ్లిళ్ళ కోసం చూస్తున్నారు, వారి యొక్క బిడ్డల సంతానాల కోసం చూస్తున్నారు, వారి ప్రార్థనలు ఆలకించి గర్భాలు తెరిచి మంచి సంబంధాలు దయచేసి మీ సాక్షులుగా వాడుకోండి. ఇదిగో ఈ మదర్స్ డే రోజు ఎంతమంది మదర్స్ అయితే తండ్రి ఎదురు చూస్తున్నారో, ఇదిగో నేను ఈ మదర్స్ డేకైనా గర్భఫలం ఉండాలి అని వారి ప్రార్థనలు ఆలకించి గర్భం దయచేసి నెక్స్ట్ మదర్స్ డేకి వారు మీ చిత్తం అయితే బిడ్డలు ఎత్తుకొని సంతోషించి మిమ్మల్ని మహింపరిచే తల్లులుగా చేయమని ప్రార్థిస్తూ, మాకిచ్చిన తల్లులకై మీకు వందనాలు చెల్లిస్తూ, మాకిచ్చిన బిడ్డకై నన్ను తల్లిగా చేసిన విధానానికి మిమ్మల్ని మహింపరుస్తూ, అంతవరకు మీకు నమ్మకంగా మీకు సాక్షులుగా జీవించి భాగ్యం దయచేయమని మా తల్లుల్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ ఆయుష్వంతులుగా, ఆరోగ్యవంతులుగా, ప్రార్థన పరులుగా ఇంకా మీకు మహిమకరంగా జీవించి జీవితాలు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మాతో పాటు ఏకీభవించి మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రుల కోసం ప్రార్థించాలని నమ్ముచ్చు. నేను కూడా ఎన్నో సంవత్సరాలు మదర్స్ డే అంటే ఎంతో భయపడేదాన్నండి. ఎందుకంటే నాకు గర్భఫలం లేక మదర్స్ డే వస్తుందంటే ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. డాలస్లో ఉన్నప్పుడు పాస్టర్ శాస్త్రి గారు అని మేము ఆ చర్చ్కి వెళ్తుండే వాళ్ళమండి. పాస్టర్ గారు అన్నారు ఒక మదర్స్ డే రోజు, అమ్మ ఈ మదర్స్ డేకి మీరు వాక్యాన్ని పంచుకోండి అని. ఎప్పుడు సేవకులకి ఎప్పుడు నేను ఎదురు నో చెప్పలేదండి, కానీ ఫస్ట్ టైం ఆ సేవకులకి నేను నో చెప్పి అయ్యా నేను చెప్పలేను అని చెప్పి మేము వేరే ప్లాన్ చేసుకుని ఆదివారం చర్చ్కి వెళ్ళకుండా వేరే ట్రిప్కి వెళ్ళామండి. ఎందుకంటే ఓన్లీ కారణం ఆ హృదయంలో నా వేదన నాకు తెలుసు, నా భర్తకు తెలుసు, నా దేవునికి తెలుసు. ఏంటంటే నేను తల్లిగా లేని దేవా, నేను ఎలా మదర్స్ డే రోజు వాక్యం చెప్పాలి, ఏమని మిమ్మల్ని మహింపరచాలని ఆదివారం వెగ్గొట్టి వేరే దగ్గరికి వెళ్ళామండి మేము. కానీ ఎంతగానో కన్నీరు కాచి ప్రార్థించాము. దేవా, నేను తల్లిగా ఉండి నేను సాక్ష్యం చెప్పాలి దేవా, నన్ను తల్లిగా చేయని ప్రార్థించినప్పుడు సంఘ ప్రార్థన, నా తల్లిదండ్రుల కుటుంబ ప్రార్థన,
దేవుడు నన్ను తల్లిగా చేసి ఈ మదర్స్ డే రోజు మీ ముందు సాక్షిగా నన్ను నిలవబెట్టుకున్నాడు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికే చెల్లిన గాక. మీలో ఎవరైనా ఇంకా ఇటువంటి పరిస్థితులతో బాధపడుతూ ఉంటే, లేదా మీ కుటుంబంలో, కేవలం జవాబు వీటికి యేసయ్య మాత్రమే అండి. ఆయన పాదాల చెంతకొచ్చి ప్రార్థిస్తే దేవుడు తప్పక సహాయం చేయగలుగుతాడు. మనకి ఎటువంటి పరిస్థితి డాక్టర్స్ నో చెప్పినా కూడా దేవునికి అన్ని సాధ్యం అండి. అన్ని సాధ్యపరచు దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకంటే సారా రక్తం కూడా ఒడిగిపోయిందని మనం బైబిల్లో చూస్తున్నాం కదా. అటువంటి వాటిని కూడా సాధ్యపరిచిన దేవుడు. 100 సంవత్సరాలైనా నీకు నీ గర్భాన్ని తెరవగల దేవుడు ఒకే దేవుడు, యేసయ్య మాత్రమే. కాబట్టి అట్టి గొప్ప కార్యాలు చేసే దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, మీరు ఎదురు చూస్తూ ఉంటే ప్రార్థించండి, మాకు తెలియపరచండి, మేము ప్రార్థిస్తాం. దేవుడి కార్యాలు చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. సో మరి ఒకసారి మరి మదర్స్ డే సెలబ్రేషన్ అని ముఖ్యంగా మరి నా తల్లి తను ఒంటరిగా ఉంటుంది ఇప్పుడు. బట్ అమ్మ థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా దేవుడు నిన్ను ఒక బహుమానంగా నాకు ఇచ్చాడు. మరి అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే అండ్ ఆల్ మదర్స్ హు ఆర్ వాచింగ్. అండ్ మరి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికి కూడా హ్యాపీ మదర్స్ డే అండి. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్ అండి. Happy Mother's Day to everyone. Thank you, Ma, for being with me. Thank you. Happy Mother's Day, Mommy. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ అండ్ ఎస్పెషల్లీ మా మమ్మీ, పాస్టర్ మా అత్తమ్మ గారు. హ్యాపీ మదర్స్ డే మామీ. యా, సో తిరిగి మళ్ళీ యా చిన్న ప్రార్థన చేసుకొని యాగం ముగించుకుందామండి. సిస్టర్ మన కోసం ప్రార్థన చేస్తాం. Gracious Heavenly Father, thank you, God. Thank you, God, for this time. God, thank you for filling our lives with mothers, God. God, thank you, God, for their sacrifices, God, Yes, so that we would live happily, God. Yes, God, thank you, God. Thank you, Father. Father, I lift up each and every mother right now unto you, God. The to-be moms, God. God, have control on their fears and feelings, God. Yes, God, I surrender and lift them up onto you, God. God, I pray for each and every mother who is struggling with toddlers right now, God. God, fill them with your strength, God, to be able to cope up with their kids, God. Yes, God, their days will be very tiring, God. God, fill them with your mercy and strength, God. God, that's what they need, God. God, fill them with your grace, God. Thank you, Father. Thank you, Father. Father, I pray for each and every mother right now, God. God, I thank you and I lift them up onto you, God. God, thank you, Jesus. Fill them with your knowledge and wisdom, God. God, fill them with your knowledge and wisdom, God, so that they raise their kids in the fear of you, Lord Jesus Christ. Yes, Father. Thank you, Father. Thank you, Father. Father, I pray for each and every mother who has lost their child, God. Yes, God. Be the comforter to them, God. God, I pray that and I cry unto you, God, that you open their wombs again, God. Fill their life with a joy, bundle of joy, God. Yes, Father. Father, there's so many mothers who are struggling with infertility, God. God, you are the one who has opened Sarah's womb, God. You're the God who has opened Elizabeth's womb, God. You're the one. Nothing is impossible to you, God. Nothing is impossible to you, God. I pray for each and every woman who's longing for a kid, God. Open their wombs up, God. Touch their wombs, God. God, let each and every woman who is praying to you right now for kids, God. God, let each and every prayer of them be answered, God. Let their prayers be turned into great testimonies, God, for you, God, to glorify you, God. God, there are many people who are praying to you, God, for kids, God, but fill their lives with the strength to have faith in you, God, no matter what, God. Yes, God, the faith which they have, only through their faith you'll turn a barren womb into a joyful, fruitful womb, God. Amen. Yes, God. Amen. Yes, God. I pray for each and every woman, God. Each and every woman, God. I lift them up onto you, God. Each and every mother, God. The one who are praying and seeing this life, God. I pray. I lift them up onto you, God. I surrender them up onto you, God. God, I pray for their husbands, God. God, give them strength, God, to be with their mothers, God. Fill them with the knowledge, God, to be with the mothers, God, in their
tiresome day, God. God, comfort them, God. Comfort them, God. Fill their minds and hearts with your mercy and grace, God, so that they can amplify it onto their wives, God, and to the mother, God. Yes, God, thank you, God. God, I pray for each and every kid, God. Every kid, God, to listen to their moms, God. Yes, God. God, you are the one who will have eyes upon us, God. Yes, Father. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. God, I lift and surrender each and every mom onto you right now, God. Yes, I pray for Praveen Anna's mom, God. I pray for Hepsipaka's mom, God. My mom, God. Be with them, God. Thank you so much for filling their hearts with your grace, God. Yes, Lord. God, there's nothing in this world who can replace a mom's heart, God. Yes, Father. Father, there's nothing which can replace, God. God, be with them, God. God, I pray for each and every kid who's longing for a mother's love, God. I pray for each and every orphan, God. God, be a mother to each and every kid, God. Let your love perish, God. Let your love blossom in their hearts, God. Let them not think that they don't have mother, God. Let them seek mother in you, Lord Yes, Jesus, Lord. God. Amen. Yes, God. Thank you, Father. Thank you, Father. Thank you, Father, for filling this place with your Holy Spirit, God. Amen. Thank you, Jesus. God, for each and every parent, I pray right now, God. Be a spine to them, God. You are the one who will be leading their lives, God. Yes, Father, you are the one who will be leading their families, God. There's so many families right now where there are a lot of fights going on, God. God, give them peace unto your name. I pray and cry unto you, God. God, let no children lack that love, God. Yes, Father. Father, hold them, God. Hold them with your hands, God. I lift each and every one upon to you, God. I surrender this prayer and believing that you're a prayer answering God, God. I believe that each and every prayer point which I was praying right now, God, which will be turned into a great testimony, God. A great praise point, God. I lift and surrender this prayer, each and everyone's prayer onto you, God. In the name of Lord Jesus Christ, I pray. Amen. 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 థ్యాంక్ యూ అండి. మళ్ళీ తిరిగి 3 గంటలకు మనకు రెండవ ఆరాధన పెనిల్ వర్షిప్ సెంటర్ ఆర్గనైజేషన్ ఇదే పేజ్లో రెండవ ఆరాధన ఉంటుంది. దైవజనులు పాస్టర్ జెజే శామ్యుల్సన్ గారు ఈరోజు వాక్యాన్ని అందించబోతున్నారు కనుక ఆరాధనలో కూడా పాల్పొంది దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచు. తల్లులైన వారికి ఒక చిన్న మాట చెప్తానండి. మనము తల్లులుగా ఎప్పుడు మనము ఆశీర్వాదకరంగా ఉంటామంటే మన పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచి వారు మన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు. సో ఆ విధంగా పెంచడానికి దేవుడి జ్ఞానాన్ని మనం అడుగుదాం. ఆ విధంగా పెంచి దేవునికి మహిమకరంగా వారిని పెంచి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందామండి. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. మే గాడ్ బ్లెస్ us all. Amen. Praise the Lord.